పరమేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమాత్మకులారా, ఈ శ్వేతాస్వర ఉపనిషత్తు అనేది ఇది ఒక ఉపనిషత్తు. ఇది ఏ విధంగా దీని యొక్క వ్యవహారం జరగబడింది అనేది మనం ఇప్పుడు ముందు తెలుసుకుంటున్నాం. ఫస్ట్ అంటే దీనికి భాష రాలేదు అసలు శంకరాచార్యులు రాయలేదు, సత్యనారాయణ స్వామి రాయలేదు. అయితే సత్యనారాయణ స్వామి దీంట్లో ఉండే కొటేషన్లు తీసుకొని అధ్యాత్మ ప్రకాశ్ అనే పత్రికలు విడుదల చేసినాడు. ఇప్పుడు కొటేషన్స్ ఉంటాయి కదా, అవి ಯಾವ ఉపనిషత్తులోనే కొటేషన్ వాడితే దానికి అధికారం ఉంటుంది. కాబట్టి దాన్ని తీసుకొనే ఇది రాసిండేది అనమాట. ఇది అందుకే మనం ఒక్కో రకం ఉపనిషత్తు ఒక్కో రకంగా ఉంటుంది. అయినా మొత్తం అన్నీ ఏం చెప్తాయప్ప అంటే పరమాత్మ సత్యం అనే దాన్ని బోధించాకే వచ్చిండేది, అంతే, వేరే ఏం లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఈ జగత్తంతా పుట్టింది అంటున్నారు. జగత్తు పుట్టిందంటే దీనికి కారణం ఎవరు? కాబట్టి దాని విచారం జగత్ కారణ వస్తువున విచారం. అందుకే మనకి ఇవి మొదలు తెలియదు. వేదాంత మీద మధ్యలో అంటే కొంత పోయిస్తాం, మనకేం ప్రయోజనం లేదు దాని నుంచి. నిజంగా జగత్ అనేది పుట్టిందే, దానికి కారణం ఇవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇవన్నీ తెలుసుకుంటే కొంతవరకు మనం మార్పు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది పుట్టిన దృఢ నిశ్చయం చేసుకుంటే ఏం చేసేకి దిక్కు తెలిసలేదు. ఇంకా అది జగత్ కారణ వస్తువున జిజ్ఞాస. జిజ్ఞాస అంటే విచారించడము, పూజిత విచారము అంటారు. అంటే విచారం అంటే వ్యవహారంలో కూడా ఎంత పని పడితే విచారం చేస్తుంది, దాని జిజ్ఞాస అనే లేదు. కేవలము పరమాత్మ విచారం ఉంటుంది చూడండి, అట్లా దాన్ని విచారం చేసినప్పుడు దాని జిజ్ఞాస అనే పేరు శాస్త్రంలో మనకు దీనికి పెట్టింది అనమాట. హరి ఓం బ్రహ్మవాదినో విదంతి కిం కారణం బ్రహ్మ కుత సజాత జీవమే కేన క్వచ సంప్రతిష్టా అధిష్టాత కేన సుఖేతరేషు వర్తామహి బ్రహ్మ విధో వ్యవస్థ అనేది ఇది మొట్టమొదటి మంత్రం. దీంట్లో ఈ శ్వేతాస్వర ఉపనిషత్తులో ఇది మొదటి మంత్రం. దీనికి భాష్యార్థము బ్రహ్మవాదిಗಳು హీగ ఎవరైతే పరమాత్మను తెలుసుకోవాలండే వాళ్ళు వాళ్ళు ఇట్లా అంటారు. ఏమని? లే బ్రహ్మవిదరే, ఓ బ్రహ్మవిధులారా, జగత్తుకు కారణం బ్రహ్మవే. మీరు అంటున్నారు కదా జగత్తు కారణం భగవంతుడు అంటున్నారు కదా, వాడు భగవంతుడేనా? కాలాదిగలే లేదా కాలాదులు, కాలం మొదలుకొని దేశం మొదలుకొని ఇవన్నీ ఉన్నాయి చూడండి, ఇవేమైనా కారణమా? నావెల్లరూ ఎల్లిందా హుట్టి బందిరివవు, మనమంతా ఎక్కడి నుంచి పుట్టి ఇక్కడ వచ్చినాము, ఏ తరింద జీవిస్తున్నావు, ఏ విధంగా మనము జీవనం చేస్తున్నాము, ఎల్లి వంద ఆగి లయవాగువవు, ఎక్కడ అందరూ లయమైపోతాము, సుఖ దుఃఖాలని నమ్మన్న తొడగిస్తారు యారు? సుఖం ఉందంటున్నారు, దుఃఖం ఉందంటున్నారు కదా, దీన్ని ఎవరు ప్రేరేపించి ఎవరు మనం దీంట్లో పెడతాన్నారు శుభ్రకాలకి? ಈಗ ನಾವು ఎల్లెత్తుకుంటూ నీతವಾಗಿ పాడుతున్నావు. దీనికి ఒక్కో ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే మనం ఏం చెప్తామప్ప అంటే చూడు, నావెల్లరూ ఎల్లిందా హుట్టి బందిరువు అంటే ఏం చెప్తాం మనము? ఎక్కడి నుంచి పుట్టి వచ్చినాము అంటే ఏం చెప్తారు? తల్లిదండ్రుల నుంచి పుట్టినాము అంటారు. వాళ్ళు ఇంతే మనం మాట్లాడేది, మేము తల్లిదండ్రుల నుంచి పుట్టినామంటారు. కరెక్ట్. మీ తల్లిదండ్రులు ఇట్లే ప్రశ్న వేసుకుంటూ పోతే సమాధానాలు దొరికలేదు. అట్లా ఏ తరింద జీవిస్తున్నావు, దేని ద్వారా జీవనం చేస్తాడాము, ఇలాగి ఆ పని చేసి ఈ పని చేసి అని అంటాం. ఇట్లాంటివే మనం చెప్పే విషయాలన్నీ కూడా ఇవేని అంటాం. ఎల్లి వంద ఆగి లయవాగువు, మనం అందరము ఎక్కడి నుంచి పుట్టినాము, ఏ విధంగా జీవిస్తున్నాము, ఎక్కడంతా మనము లయమవుతున్నాము. సుఖ దుఃఖಗಳಲ್ಲಿ నమ్మను తొడగిసురవరు యారు? ఈ విధంగా సుఖము కష్టము వచ్చేదానికి ఎవరు మనల్ని ఎవరు తిప్పుతాడారు దీంట్లో అంతా. ಈಗ ನಾವು ఎల్లిద్దుకొంటూ నియతವಾಗಿ బాలుతిరువవు. ఇప్పుడు మనం ఎక్కడుండి జీవనం చేస్తాడాము చెప్పండి? సామాన్యంగా ఏడుండి చేస్తాడంటే ఏం చెప్తాము? భూమి మీద ఉండని చెప్తాం. ఇంతే మనవన్నీ. అప్పుడు ఎవడన్నా వచ్చి భూమి ఆడు నుంచి వచ్చిందంటే ఏం చెప్తాం? మళ్ళీ ఆడుంది తకరారు. అదే ఈ విషయం అంతా ఎక్కడ తీసుకుపోతుందంటే ఇవన్నిటి ప్రశ్నలు సమానం. మనం భగవంతుని యందు వ్యవహారం, మనం భగవంతుని యందు కల్పన అనేది రావాలి. ఇంతే టోటల్ పైన మన జీవనం కానీ సుఖ దుఃఖాలని కానీ. అందుకే దానికి ఉదాహరణగా స్వప్నాన్ని చెప్తారు. స్వప్నం ఉన్నాడు ఎవరు ఎట్లా పుట్టాపా? స్వప్నంలో నేనని ఆవిడ పుట్టాం కదా మనము. వాడు ఎక్కడి నుంచి పుట్టినాడంటే ఏం చెప్తారు మీరు? వాడు ఆడ బతికినాడు, వాడు వ్యవహారం ఎట్లా చేసినాడు, అంతా అదే పరమాత్మ యందు కల్పితం అంతా. అంటే ఉండేదే పరమాత్మ అనేది రావాలి లాస్ట్కి. పరమాత్మ యందు కల్పితం అన్నా ఒకటే, ఉండేది పరమాత్మ అన్నా కూడా ఒకటి అవుతుంది. ఎందుకంటే పరమాత్మ ఎందుకు కల్పితం అంటే లేనిదాన్ని మనం కల్పించినట్లే కానీ ఉన్నది కాదు అది. మరి ఉండేదేమి ఆధారం అంటే పరమాత్మ, దాని నుంచి కల్పించబడింది అనేది వస్తుంది. శ్వేతాస్వర ఉపనిషత్తున ಮೊದಲನೇ ಮಂತ್ರವಿದು. ಈ ಉಪನಿಷತ್ యొక్క మొదటి మంత్రం ఇది. ಇದರಲ್ಲಿ ಜಗತ್ ಕಾರಣವನ್ನು ಕುರಿತು ಋಷಿಗಳು ಜಿಜ್ಞಾಸೆಯನ್ನು ಆರಂಭಿಸಿದ್ದಾರೆ. ಈ ಉಪನಿಷತ್ತುలో ఋషులు
మనట్లా వ్యవహారం చేసేవాళ్ళు కాదు వాళ్ళు. కేవలం తత్వాన్ని తెలుసుకోవాలని తపస్సు చేసినటువంటి మహానుభావులు ఉన్నారు చూడు, వాళ్ళు ఈ జగత్తుకు కారణం ఏదని తెలుసుకునేదానికి వాళ్ళు ప్రయత్నం చేసినారు. దీన్నంతా జగత్తులెంబ వికారಗಳన్ని ಯಾವ ಮೂಲದಿಂದ ಪಡೆಯುತ್ತದೆ. ఈ జగత్ అనేది సృష్టి అవుతా ఉంది, స్థితి చెందుతా ఉంది, మళ్ళా లయం అయిపోతుంది. దేని ఆధారంతో ఇది ఆ విధంగా అయిపోతుంది? సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది, స్థితి ఎక్కడుంది, మళ్ళీ ఇది లయం అయిపోయేదానికి వికారాలు పొందుతుంది కదా జగత్ అంతా. ఇది ఎక్కడి నుంచి అయింది? అది స్వతహ ఉత్పాదిகளிದ್ದಾగిదియే. ఒకవేళ దీనికి ఆధారమైంది ఏమైనా ఒకటి ఉంటే అది దానికి ఈ ఉత్పత్తి స్థితిలయాలు ఉండాయా లేవా? అదే ಹಾಗಾದರೆ అది యావత్తు అట్లా సృష్టి స్థితిలయాలు ఏంటి, ఏమిటిది, అది ఎట్లుంటుంది ఎంబుದು ఇಲ್ಲಿರುವ ప్రశ్నಗಳ సార. ఇది ఈ ప్రశ్నలకంతా సారము పరమాత్మను గురించి విచారమే చేయాలన్నమాట ఇది. అది కాబట్టి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానము చివరికి మనకు పరమాత్మ అనేదే బోధపడేదానికి ఈ విషయం మొదలుపెట్టింది అనమాట. ಮೊದಲ ಬ್ರಹ್ಮ ಕಾರಣವಾದ ಬ್ರಹ್ಮೀಭೂತ ಸದಸ್ವಾಮಿಗಳವರು ಉಪನಿಷತ್ತಿನ ತಾತ್ಪರ್ಯವನ್ನು ಶಾಂಕರ ಭಾಷಾನುಗುಣವಾಗಿ ಚರ್ಚಲ ಗಡಿಬಿಡಿ ಇಲ್ಲದೆ ಮುಮ್ಮುಕ್ಷುಗಳ ಅನುಸಂಧಾನಕ್ಕೆ ಅನುಕೂಲವಾಗುವಂತೆ ಉಪನ್ಯಾಸ ಮಂಜರಗಳೆಂಬ ಹೆಸರಿನಿಂದ ಈಶ, ಕೇನ, ಕಠ, ಮುಂಡಕ, ಪ್ರಶ್ನ, ಮಾಂಡುಕ್ಯ ಉಪನಿಷತ್ತುಗಳ ವಿವರಣೆಯನ್ನು ಬರೆದಿದ್ದಾರೆ. ఈ సత్యనారాయణ స్వామి ఏం చేశాడప్ప అంటే ఉపనిషత్తులన్నీ కూడా సామాన్యులకు అర్థమయ్యలేదు. ఎవరో ఉత్తమాధికారులు ఎవరుంటే వాళ్ళకి అర్థమవుతుంది. అయితే అటువంటి గడిబిడి అంటే ఎవరికి బాధ లేకోకుండా అన్నిటినీ కారణం లేకి అనువాదం చేసేసినాడు. ఎవరు? ఈ స్వామి ఇవన్నీ చేసేసినాడు. ఇది 10 ఉపనిషత్తులు చేసినాడు. అయితే ఉపనిషత్తు ವಿವರಣೆ ಬರೆದ ಶ್ರೀಗಳವರು ಬಹುಳ ಹಿಂದೆಯೇ ಶ್ವೇತಾಶ್ವತರ ಉಪನಿಷತ್ತನ್ನು ಶಾಂಕರ ಭಾಷಾನುಸಾರ ಕನ್ನಡಕ್ಕೆ ಅನುವಾದಿಸಿ ಪ್ರಕಟಿಸಲು ಪ್ರಯತ್ನಿಸಿದ್ದರು. ಆದರೂ అదేకో నెరవేరಲಿಲ್ಲ. అయితే అవన్నీ చేసినాడు, దీన్ని కూడా చేయాలని ప్రయత్నం చేసినాడు ఈ శ్వేతాశ్వర ఉపనిషత్తుని. అయితే నెరవేరలేదు. ఏది? మంజరిగా రాసేదానికని. ಆದರೆ ದಶೋಪನಿಷತ್ತುಗಳ ಭಾಷ್ಯಕಾರದ ಶ್ರೀ ಶಂಕರ ಭಗವತ್ಪಾದರು ತಮ್ಮ ಭಾಷೆಗಳಲ್ಲಿ ಅನೇಕ ಕಡೆಗಳಲ್ಲಿ ಈ ಉಪನಿಷತ್ ವಾಕ್ಯಗಳನ್ನು ಪ್ರಮಾಣವಾಗಿ ఉదాహరిస్తారు. అయితే శంకరాచార్యులు కూడా వీటిలోని ప్రమాణాలు తీసుకొని ఆ దశోపనిషత్తులు ఉంటాయి కదా, ఈశ, కేన, ముండక ఇవన్నీ ఉన్నాయంటారే, ఈ ఉపనిషత్తుల్లో అన్ని కూడా ఈ వాక్యాలనే ప్రమాణపూర్వకంగా తీసి శంకరాచార్యులు భాషను రాసినాడు అనమాట. ಆದ್ದರಿಂದ ಮುಮುಕ್ಷುಗಳ ಉಪಯೋಗಕ್ಕೆ ಸಂಗ್ರಹವಾದ ಈ ಶ್ವೇತಾಶ್ವರ ಉಪನಿಷತ್ ಮಂಜರನ್ನು ಭಾಷಾನುಗುಣವಾಗಿ ಸಿದ್ಧಗೊಳಿಸಿದೆ. కాబట్టి ముముక్షువులకు అనుకూలంగా ఉండేటట్ల ఈ యొక్క ఆ ఉత్తమమైనటువంటి వాక్యాలు లేదా అనుభవపూర్వకమైన వాక్యాలు ఏమంటే అవి తీసుకొని ముముక్షువులకి తత్వాన్ని తెలియాలని దీన్ని కూడా ఈ మంజరిని రాయబడింది. ಈ ಗ್ರಂಥಕ್ಕೆ ಹಿಂದೆ ಅಧ್ಯಾತ್ಮ ಪ್ರಕಾಶ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಪ್ರಕಟಿಸಿದ್ದ ಅಧ್ಯಾತ್ಮ ಸಂದೇಶಗಳ ಸರಣಿಯನ್ನು ಬಳಸಿಕೊಂಡು ఉపనిషత్తుని ಕೆಲವೇ ముఖ్యమంత్రిగా రాసి ಇವರನ್ನು ఈ ఉపనిషత్తులో ఉండేది అన్ని తీసుకోలేదంట, కొన్ని మాత్రమే తీసుకొని ఆ సత్యనారాయణ స్వామి ఆ అధ్యాత్మ ప్రకాశ మాసపత్రికలో ఏం రాసినాడో ఆ క్రమాన్నే తీసుకొని ಈ యొక్క ಮಂಜರಿ ರಾಯಬಡಿಂದೆ. ಈ ಉಪನಿಷತ್ತನಿಗೆ ಶಂಕರಾಚಾರ್ಯ ವಿದಿತ ಭಾಷ್ಯವೆಂಬ ಹೆಸರಿನ ವ್ಯಾಖ್ಯಾನವೊಂದು ಪೂನಾ ಆನಂದಾಶ್ರಮ ಸಂಸ್ಥೆಯ ಮೂಲಕ ಪ್ರಕಟವೂ ಆಗಿದೆ. పూనాలో దీనికి అనుగుణంగా ఒకటి రాసినారంట, శంకరాచార్య విరచిత భాష్యము అని ఒకటి రాసినారంట పుస్తకము. అయితే ಅದರ ಪೀಠಿಕೆಯಲ್ಲಿ ವಿದ್ವಾಂಸರು ಈ ಭಾಷ್ಯವು ಸುಪ್ರಸಿದ್ಧ ಶಾಂಕರ ದಶೋಪನಿಷತ್ ಭಾಷೆಗಳ ಶೈಲಿಯಲ್ಲಿ ಇಲ್ಲವಾದ್ದರಿಂದ ಶಂಕರಾಚಾರ್ಯ ಕೃತವಲ್ಲ ಎಂದು ಸ್ಪಷ್ಟಪಡಿಸಿದ್ದಾರೆ. చూడండి ఎట్లుంటాయి చూడండి. శంకరాచార్య విరచితం అంటే శంకరాచార్యులు రచించినారు అని వాళ్ళు రాసినారు. అయితే శంకరాచార్యులు రాసిన దానికి గుర్తులు ఏమైపోయాయంటే ఇంతకుముందు ఉపనిషత్తుల్లో ఉంటాయి కదా, ఒకసాడుకు చెప్పి ఒకసాడుకు చెప్పేది అట్లా ఉండలేదు. కాబట్టి ఆ శంకరాచార్యులు చెప్పిన భాష్యానికి అనుగుణంగా వాళ్ళు రాసిన దాంట్లో ఈ సమాచారాలు లేవు, ఆ దాంట్లో లేవంటవి. అయితే ಅದು ಸಮಂಜಸವಾಗಿಯೇ ಕಂಡು ಬಂದಿದೆ. వాళ్ళు దాన్ని తృణీకరించిందే సత్యమే. ఎందుకంటే శంకరాచార్యుల యొక్క వ్యవహారం ఆడు ఉంటే ఒప్పుకోవాలి మనం దాన్ని, లేకపోతే ఒప్పుకోకూడదు. చాలా మంది రాస్తారు అట్లా, శంకరాచార్యులు అవి రాసినాడు ఇవి రాసినాడు అని చెప్తారు. శంకరాచార్యులు అట్లా రాసేదే లేదు. శంకరాచార్యులు రాసినాడంటే శృతి, యుక్తి, అనుభవం. దాన్ని మనం చదివినామంటే పరమాత్మ స్వరూపం లేక అనుభవానికి చేరేదట్లే రాసింటాడు ఆయన. ఎవరు రాసినా కూడా ಯಾವ ఉపనిషత్తు అన్నా తీసుకోండి, ఏ వ్యాఖ్యానం వేరే పుస్తకాలు రాసినాడంటే కూడా ఖచ్చితంగా అట్లే ఉంటాయి. మిగతా వాళ్ళు అని అట్లా ఉండలేదు. అయితే పేరు మాత్రం శంకరాచార్యులని పేరు పెట్టుకొని ఉంటారు వీళ్ళు. ಕೆಲವು ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ಶೈಲಿಯಲ್ಲಿ ಸನತ್ಸುಜಾತ ಭಾಷೆ ವಿಷ್ಣು ಸಹಸ್ರನಾಮ ಭಾಷೆಗಳೊಡನೆ ಇದು ಚೆನ್ನಾಗಿ ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತದೆ. ఇప్పుడు ఈ శ్వేతాశ్వర ఉపనిషత్తు విష్ణు సహస్రనామాలు ఉన్నాయి కదా, ఆ విష్ణు సహస్రకి ఆధారంగా ఇక్కడ అన్ని మంత్రాలన్నీ కూడా పొందికయ్యేటట్లా ఉన్నాయి. ಹೇಗೆ ಇರಲಿ ಎಟ್ಲನೇ ఉన్నాయి
ನಾವು ಮೂಲ ಉಪನಿಷತ್ತುಗಳಿಗೆ ಶುದ್ಧ ಶಾಂತರ ಪ್ರಕ್ರಿಯಾನುಸಾರವಾದ ವಿವರಣೆಗಳಲ್ಲೇ ಇಲ್ಲಿ కొడువವು. అవన్నీ తకరాలు ఎన్నున్నా కూడా శుద్ధ శంకర వేదాంతానికి మాత్రమే అనుకూలంగా ఉండేటట్లు ఇది రాసినాము. సిద్ధాంత విరోధమిల్లదా అధిక విషయಗಳಿದ್ದರೆ సిద్ధాంతానికి విరోధం లేకోకుండా ఎక్కడన్నా ఏ విషయం అన్నవన్నీలేండి అనుభవం అనేది ఉంటే తీసుకొని ಭಾಷ್ಯದಿಂದಲೂ ತೆಗೆದುಕೊಳ್ಳಬಾಗುವುದು. ಎಲ್ಲ ಮಂತ್ರಗಳಿಗೂ ಅಕ್ಷರತಾ ವಿವರಗಳು ಇಲ್ಲಿರುವುದಿಲ್ಲವಾದರೂ ತಾತ್ಪರ್ಯವು ముక్కాగదంತೆಯೇ అన్ని దానికి సమాధానం మీకు చెప్పకపోయినా మన యొక్క సారం ఏముంది? తాత్పర్యం అంటే మొదటి సారం ఆత్మ ఎక్కడే కానీ పరిచ్ఛిన్నం కాకోకుండా ఉండేదట్లా బోధ జరిగింది. యాదున్నా కూడా ప్రబంధವು పరిపూర్ణವಾಗಿರುವುದು ఆదಷ್ಟು ప్రయత్నిಸಲಾಗುವುದು. కాబట్టి మన స్వరూపాన్ని తెలిపేదానికి పరిచ్ఛిన్నం కాకోకుండా ఏకమేవ అద్వితీయమని చెప్పేదానికి సాధ్యమైనంత ప్రయత్నము దీంట్లో జరిగింది. శ్వేతాశ్వతర ఎంబుದು ಒಬ್ಬ ఋషిಯ ಹೆಸರು. ఆ శ్వేతాశ్వతర అనేది ఆ ఋషి యొక్క పేరు. ಇದೇ ಉಪನಿಷತ್ತಿನ ಕಡೆಯಲ್ಲಿ ಶ್ವೇತಾಶ್ವತರನ ತಪಪ್ರಭಾವದಿಂದಲೂ చూడండి, ఆయన తపస్సు చేసి ఆ తప ప్రభావం వలన దేవతా ప్రసాదದಿಂದಲೂ దేవతల యొక్క అనుగ్రహం వలనను ಬ್ರಹ್ಮವನ್ನರಿತವನಾಗಿ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకొని ఋషిగల సంఘದಿಂದ సేవితనాగి ఈ విధంగా ఎప్పుడైతే అతడు ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాడో అప్పుడు ఋషులందరూ కూడా ఇన్ని సేవించినారనమాట. ఎట్లయితే మనం గురువులు తెలిసిన వాళ్ళ దగ్గరికి పోతామో అట్లా ఇతడు అందరి చేత సేవింపబడి అత్యాశ్రమగలాద అధికారిಗಳಿಗೆ ఎవరైతే ఆశ్రమంలో ఉండి సంస్కారాన్ని పొందినటువంటి అధికారులు ఉంటారో అటువంటి వారికి ఈ ఉపనిషత్తును ఉపదేశించడం ఎందుకు తెలిసిదే. అట్లా అటువంటి వారికి ఈయన ఉపదేశం చేసినాడు. సామాన్యమైన వాళ్ళందరికీ చేసిండేది. ఆ విధంగా సంస్కారాన్ని ఎవరైతే సంపాదించుకున్నారో అటువంటి వారికి ఈ శ్వేతాశ్వతర అనే ఋషి దీన్ని చెప్పేసినాడు అనమాట. ಆದ್ದರಿಂದ ಈ ಹೆಸರಿನ ಋಷಿಯೇ ಕಂಡುಹಿಡಿದಿರುವ ಮಂತ್ರಗಳನ್ನು ಇವನ ಹೆಸರಿನಿಂದಲೇ ಕಳೆದಿರುತ್ತದೆ ಕನಿపెట్టినాడు కాబట్టి దానికి ఆయన పేరు పెట్టిస్తారంతే. ಇದರಲ್ಲಿ 6 ಅಧ್ಯಾಯಗಳಿವೆ. దీంట్లో 6 ಅಧ್ಯಾಯಗಳು ఉన్నాయి. ಪ್ರತಿಯೊಂದು ಅಧ್ಯಾಯದಲ್ಲಿಯೂ 14ಕ್ಕಿಂತ ಕಡಿಮೆ ಇಲ್ಲದೆ 23ಕ್ಕೆ ಮೀರದೆ ಮಂತ್ರಗಳಿವೆ. ప్రతి ఒక్క అధ్యాయంలో 14 తగ్గకుండా 23కి మించకుండా ఒక అధ్యాయంలో ఈ మంత్రాలన్నీ కూడా ఉంటున్నాయి. దశోపనిషత్తులంతయే శైలియు ప్రతిపాదన క్రమము విషయ నిరూపణవు ఇదే. ఆ దశోపనిషత్తులలో కాటకోపనిషత్తులలో కానీ ముండకోపనిషత్తులలో కానీ మాండిక్యోపనిషత్తులలో కానీ ఏ విధమైన వివరణతో ఏ విధమైన క్రమంలో పోయిందో ఆ శైలిలోనే ఇది కూడా సాగుతుంది. అది ಇದರಿಂದ ಇದು ಪ್ರಾಚೀನವಾದ ಉಪನಿಷತ್ತುಗಳಲ್ಲಿ ಒಂದೊಂದು ಧಾರಾಳವಾಗಿ ಹೇಳಬಹುದು. కాబట్టి దీన్ని చేయలేదనే పని లేదు. వాటి వలె విచారము ఉంది, వాటి వలె క్రమం ఉంది. కాబట్టి ఇది కూడా ప్రాచీన ఉపనిషత్తుల్లో ఒకటి అని చెప్పి ధారాళంగా చెప్పేదానికి అనుకూలం ఉందన్నమాట. ఇది యజుర్వేదಕ್ಕೆ ಸೇರಿದ್ದು. ఇది ఎక్కడుందప్ప అంటే యజుర్వేదము, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదం అని ఉండేది 4 వేదాలు. రెండో యజుర్వేదములకు సంబంధించింది. సహనావతు ಎಂಬ శాంతి పాఠವನ್ನು ಹೊಂದಿದೆ. దీన్ని చెప్తాను కదా, సహనావతు సహనావ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్సునావధి ఓం శాంతి శాంతి అనేది ఇది ఉపనిషత్తులో కూడా ఉంది అది. ಆದರೆ తైత్రీయోపనిషత్తంతే స్వరపాఠವು కంಡು బరుವುದಿಲ್ಲ. ఈ తైత్రీయోపనిషత్తు ఇవి ఉండే చూడండి, అట్లా ఆ పాఠక్రమంలో ఇది లేదు. యజుర్వేద ಯಾವ శాఖకి సంబంధింపదు స్పష్టವಾಗಿ తెలియంతిಲ್ಲ. ఆ యజుర్వేదంలో ఏ శాఖకు సంబంధించినది కూడా స్పష్టంగా తెలియబడం లేదు. హీగిద్దరు ఉపనిషత్తు స్వతంత్రವಾಗಿ అది ఎట్లన్నా ఉన్నలేండి. ఇప్పుడు కొంతమంది అంటారు చూడండి, ఇప్పుడు డాక్టర్గా చదివే కంటి ఆపరేషన్ చేయాలన్నారు. ఆ మోడీ అనే అతను ఎంబీబీఎస్ చదవలేదంట కదా, ఆయన ఆపరేషన్ చేసినాడని ప్రసిద్ధి ఉంది కదా. అట్లా కాబట్టి స్వతంత్రంగా ఉన్నప్పటికీ కూడా సబ్జెక్ట్ మాత్రము పరమాత్మ గురించే ఉంది. కాబట్టి తాత్పర్య గ్రహణకు అడ్డీ అని ఇరుವುದಿಲ್ಲ. దానిలో ఉండే సారాన్ని గ్రహించేదానికి మనకేం ఆటంకం లేదు. ఉపనిషత్తుಗಳೆಲ್ಲವೂ సిద్ధాంత ప్రధానವಾಗಿರುತ್ತವೆ. ఉపనిషత్తులలో సాధ్యమైనంత వరకు సిద్ధాంతాన్ని చెప్తారే కానీ సాధన చెప్పేది తక్కువ. అందరూ పరమాత్మ స్వరూపంలో ఉన్నది పరమాత్మ స్వరూపం అని చెప్పేదే ಯಾವ ఉపనిషత్తನ್ನು తీసుకోండి, సిద్ధాంతపరంగా అదే ఉంటుంది. ఉపసంహారದಲ್ಲಿ ಕೆಲವೇ ವಾಕ್ಯಗಳಿಂದ ಸಾಧನೆಗಳನ್ನು ಹೇಳಿರುತ್ತದೆ. ఆ సిద్ధాంతం అంతా చెప్పినాక ముగిస్తుంటారు చూడండి. ఆ ముగించేటప్పుడు మేము దాన్ని ఎట్లా పొందాలా అంటే అప్పుడు కొన్ని సాధనలు చెప్తుంది. కొన్ని ఇప్పుడు భగవద్గీత అట్లా కాదు, సాధనలే దాంట్లో ఉంటాయి. చివరికి సిద్ధాంతం వస్తుంది దాంట్లో. అయితే ఈ ఉపనిషత్తుల్లో సిద్ధాంతం మొదలు ఉంటుంది, సాధన చివరి కొంచెం ఉంటుంది. ఆ విధంగా ఈ ఉపనిషತ್ತಲ್ಲಿ అధ్యాత్మ యోగ
అది కాటకోపనిషత్తులో చెప్పిండే అధ్యాత్మ యోగం అనేది, భగవద్గీతలో చెప్పిండేటువంటి ధ్యాన యోగం అనేది ఇట్లాంటి ఉండే ఇది అధ్యాత్మ యోగం. ಭಕ್ತಿಯನ್ನು ವಿಶೇಷ ಸಾಧನವನ್ನಾಗಿ ಹೇಳಿದೆ. ఇంకా ಭಕ್ತಿನ గురించి ఎక్కువగా చెప్పబడింది దీంట్లో. ಉಳಿದ ಯಾವ ಪ್ರಸಿದ್ಧ ಉಪನಿಷತ್ತುಗಳಲ್ಲಿ ಕಂಡುಬಾರದ ಭಕ್ತಿ శబ్దವು, మిగతా ఉపనిషత్తుల్లో భక్తి శబ్దాలు లేవు. వ్యవహారంలో భక్తి భక్తి అని మాట్లాడడం కదా, ఉపనిషత్తుల్లో భక్తి అనే పదమే లేదు. లేకున్నప్పటికీ కూడా భక్తి శబ్దం ಇದರಲ್ಲಿ ಸ್ವಪ್ರಧಾನವಾಗಿ ಕಂಡುಬಂದಿದೆ. దీంట్లో భక్తికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినారనమాట. ಎಲ್ಲ ఉపనిషత్తులంతే ఇది కూడా అనుబంధ చతుష్టయంతో కూడిదే. ఏదైనా ఒక ఉపనిషత్తు ఉందంటే 4 అనుబంధ 4 కూడి ఉంటేనే అది శాస్త్రం. ఏదైనా సరే వ్యవహారంలో ఉండేది కావచ్చు, పరమార్థంలో ఉండేది కావచ్చు, ఈ 4 ఉంటేనే శాస్త్రం అనిపించుకుంటుంది. అట్లా దీంట్లో కూడా ఉన్నాయి. దీంట్లో ఏమప్ప అంటే బ్రహ్మ విద్యయే విషయం. ఒకటో అనుబంధాలు 4 అని చెప్పినారు కదా. మొదటి అనుబంధం ఏమప్ప అంటే బ్రహ్మ విద్యయే విషయము, అంటే పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకునేదే ఇక్కడ విషయం. మోక్షవే ప్రయోజనము, మన స్వరూపమే లాభం. ఏమపై విద్య నేర్చుకుంటే ఏం లాభం మాకంటే నీవు ఆత్మస్వరూపుడని బోధపడుతుంది. ముక్తి అన్న బయసునే అధికారి. మరి ఎవరై దీనికి అధికారులు ఎవరు, వినేది ఎవరప్ప అంటే ఎవరైతే నాకు నా స్వరూపం కావాలా, మోక్షమే కావాలా అంటారో అది అధికారి. 3 అయినటికి బ్రహ్మ విద్యని ప్రతిపాదిందా, బ్రహ్మ విద్యను ఇక్కడ ప్రతిపాదించడం వలన గ్రంథకు విద్యకు ప్రతిపాదవాద భావ సంబంధం ఇదే. కాబట్టి పరమాత్మ స్వరూపాన్ని గురించి ఇక్కడ సంబంధం చేసినారు కానీ అనుబంధం అనేది 4వది జత అవుతుంది. ಹೀಗೆ ಇದ್ದು ಶಾಸ್ತ್ರವೆನಿಸಿದೆ. ఇట్లా 4 దీంట్లో ఉన్నాయి కాబట్టి ఇది కూడా శాస్త్రం అనిపించింది. ఇంత గ్రంథವು అద్వైతిಗಳಿಗೆ పవిత్రవు అమూల్యవు. ఎవరైతే పరమార్థాన్ని తెలుసుకోవాలని అద్వైతులు ఉండొచ్చు అండి, వాళ్ళకి ఇది చాలా పవిత్రమైంది, విలువ కట్టుటకు వీలు కానిది. అమూల్యం అంటే 2 పదాలు ఉంటాయి. వెల లేనిది అని అంటే పనికిరాందని కాదు, దానికి వెల కట్టే కెంశాత సాధ్యం కాదు అనేది అమూల్యం అంటే. ಆದ ಪದಾರ್ಥವಾಗಿದೆ ಎಂದರಲ್ಲಿ ಸಂಶಯವಿಲ್ಲ. కాబట్టి దీనికి పవిత్రమైనది, విలువ కట్టుటకు వీలు కాని దాంట్లో ఎలాంటి సంశయము లేదు. బ్రహ్మ విచారక్కాగియే ಒಮ್ಮೆ ಋಷಿಗಳು సభ ಸೇರಿದರು. ఎవరు మనట్ల వాళ్ళు కాదు, ఎప్పుడో వ్యవహారం చేసుకొని వచ్చేవాళ్ళు కాదు, కేవలం తపస్సు చేసి పరమాత్మ తెలుసుకునే ఋషులే ఒక తూరి సమావేశం చేసుకుంటారు దీనికోసం. ఏది ಬ್ರಹ್ಮಪರ ಸ್ವರೂಪ తెలుసుకుంటే ಬ್ರಹ್ಮ ವಿಚಾರವನ್ನು ಬಿಟ್ಟು ಉಳಿದ ಎಲ್ಲ ವಿಚಾರಗಳಿಗೂ ಸಭೆ ಸೇರುವುದು ವಾಡಿಕೆ. ಹಿಂದೆ ಆಗಿರಲಿಲ್ಲ, పూర్వము ఇట్లుండటలేదు. వేదవాదిಗಳು వేదార్థ తాత్పర్య ప్రవీణరు, వేదాలు వాదించే వాళ్ళు, వేదార్థాలు చేసిన ప్రవీణులైనటువంటి వాళ్ళు ఆదవరే సభ చేరి, అటువంటి వాళ్ళే సభ మీటింగు. వేదాలు తెలుకోకున్నలు కాదు, వేదార్థాలు తెలుకున్నలు కాదు, ఈ 2 తెలిసినటువంటి వాళ్ళే సభలో చేరుకొని అతీంద్రియవాద ధర్మాధర్మಗಳು. అది మనది ఇంద్రియాలన్నీ కూడా ధర్మాలకి అధర్మాలకి లోబడి ఉండదు మన వ్యవహారం అంతా ఇప్పుడు. అయితే వాళ్ళు విచారం చేసిండే వాళ్ళకి లోబడి ఉండే విషయాలు కాదు, ఈ ధర్మాధర్మాలకు అతీతమైన పరమాత్మత్వాన్ని తెలుసుకునేకి. అందుకే యమధర్మరాజు నచికేతుని అడుగుతాడు, ఎటువంటిది నీకు కావాలా అని అడుగుతాడు. ఎప్పుడైతే మనం ఏమంటాం మనకు కావాలా అంటేనే వ్యవహారంలో పనికొచ్చేది చూసుకొని అడుగుతాడు. ఎవరు హిరణ్యకశిపుడు అడిగినట్ల, దేంతో నేను సాయకూడదు అని అడుగుతాడు. ఇంతే, ఆయన అట్టడలేదు. ధర్మాధర్మాలకు అతీతమైన, దేశకాలాలకు అతీతమైన, కార్యకారణాలకు అతీతమైన స్వరూపం ఉందంటారే దాన్ని చెప్పాలా అంటాడు. అప్పుడు యమధర్మరాజు ప్రలోభాలు పెడతాడు ఈయనకి. నీవు ఎన్నేళ్ళు బతకల్లా, ఎంత ఆయుష్ కావాలా, ఎంత ఐశ్వర్యం కావాలా, ఏమేమి కావాలా అని అన్ని వ్యవహారంలో ఉండేటివన్నీ ఇస్తాడు లిస్టు. ఏటివనగా నా దగ్గర నా పథకానికి ఇస్తాను పోవా అంటాడు. ఏం కావాలంటే అది ఇస్తానంటాడు. అవన్నీ మరి అప్పుడు అనాలంటే ఎంత ధైర్యం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అవన్నీ ప్రలోభాలు పెట్టే కూడా నాకు అవసరం లేదు అన్నాడు. అంటే ఏమి, ఇవన్నీ ధర్మాధర్మాలకు సంబంధించినవి, చావు పుట్టుకలతో కూడుకున్నవి ఇవన్నీ. నువ్వు ధర్మం చేసినావు పుడతావు, అధర్మం చేసినావు పుడతావు. మళ్ళీ జన్మరాహిత్యం ఏడుంది నీకు? చేయొచ్చు, నువ్వు ఇంద్ర పదవే పొందొచ్చు, కాదా నీకేం లేదు. ఇంద్ర పదవి పొందినంత మాత్రం శాస్త్రమా? పోనీ బ్రహ్మే కావచ్చు నువ్వు, అది శాశ్వతమా? అది కాలాధీనమే. అయితే మన కాలానికి దానికి చాలా ఉందిలేండి, అది వేరే కథ. ఎంతసేపు ఉన్నా మళ్ళీ సచ్చేదేమో గ్యారంటీ. అట్లాంటివి ఉండకూడదు అన్నట్ల. అతీంద్రియవాద ధర్మాధర్మಗಳು, జన్మాంతర లోకాంతరಗಳು. ఒగో జన్మ ఎందుకు పుడుతున్నాము, ఒగో లోకాంతరం యొక్క వ్యవహారం ఏమి, మోక్ష విచార, ఇవన్నీ అయిన తర్వాత మనం ఎటువంటి స్వరూపులము అనే విచారం కూడా మోక్ష విచారం. ఇవిగల చర్చను ಮಾಡುತ್ತಿರುವರು. ఇటువంటి చర్చనే వాళ్ళు చేసేవాళ్ళు ఎప్పుడు కూడా. లౌకిక వ్యవహారాల జోలి పోయే క్వశ్చనే లేదు.
దీనికంతా అతీతమైన దాని గురించే మాట్లాడడం. ಆದರೆ ಕೇವಲ ವನಚರ್ಚೆನೆಂದು ಮಾಡುತ್ತಿರಲಿಲ್ಲ. నా కోసం అంటే ఆత్మస్వరూపాన్ని విచారించే స్వార్థం కాదు నాయన. ఆత్మస్వరూపాన్ని ఏది లేదు. మీరు అనుకున్నారు ఇవన్నీ ఏంటంటో ఉన్నాయని, ఇవన్నీ ఏవీ లేవు. అర్థమైనా? అదే వ్యవహారాన్ని విన్నటువంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది? స్వార్థం అంటే ఏమి, పరార్థం అంటే ఏమి చెప్పని చూస్తాం. తన కోసరం అన్నారు కదా, తానంటే ఎవరు చెప్పు, అదని చెప్పు అని. తానంటే చెప్పునే. అందుకే ఇంతకుముందు మనం విన్నాము, స్వార్థపరుడు తాను అంటే ఏమి, అసత్యమైనటువంటి నేను ఒకదాన్ని సాకుండా మనం నేనని మనం ఉపయోగిస్తాంటామే, ఇది అసత్యమైన నేను. మరి ఇది ఈ సత్యమైన నేను స్వప్నంలో ఉందే, ఈ జాగ్రత్తలో ఉండే నేనంటే ఇది స్వప్నంలో ఉందే, నిద్రలో ఉందే. మరి దీనికోసం చేసినట్టు మరి ఇది ఇటు పెట్టుకోకుండా ఉంటే చెయ్యి ఎవరు వద్దన్నారు, ఉందే అట్లా. కాబట్టి దీన్ని సాక్కొని మన స్వరూపమైన దాన్ని విడిచిపెట్టినాం మనం. అందుకు మనం స్వార్థపరులైనారు దీనికి. అందుకే దేహాని కోసం ఎవడైతే ఉపయోగిస్తున్నాడో వాడు స్వార్థపడడానికి కరెక్టే. అయితే మన స్వరూపాని కోసం కదా ప్రయత్నం చేస్తాండేది. ఏమప్పా నువ్వు ఎందుకు బతికిదు అంటే, మా పిల్లలందరికీ పెండింగ్లు చేసి ఉద్యోగాలు తెప్పించి నేను బతికినానప్పా అని అంటావు లాస్ట్ చివరికి. నీకు నువ్వేం చేసుకుంటావు అంటే ఇదంతా చెప్తావే, నీ జీవితం అదేనా? అది పొరపాటు. ఎందుకు అంటే చనిపోయిన తర్వాత నువ్వు చేసిందంతా నీకేం రాదు. ఇది వీళ్ళు రారు, ఇక్కడ సంపాదించింది రాదు. మరి నీ గతి ఏం కావాలి? ఇప్పుడు అడిగినారు కదా ఎక్కడ పోతారు వీళ్ళు అని. మరి పోయిన దానికి సమాధానం ఎవరు చెప్తారు? వీళ్ళు. అప్పుడు నువ్వు ఇక్కడ చేసిండేటువంటి అధర్మము, అన్యాయము, అవినీతి ఇవన్నీ ఉంటాయి చూడు, ఇవన్నీ అనిపించాక నువ్వు జన్మలెత్తాలా. అందుకోసమా వచ్చిండేది. మానవుడై పుట్టిన తర్వాత తన్ను తాను ఉద్ధారం చేసుకొని ఇతరుని ఉద్ధారం చేయి. మరి నువ్వే ఉద్ధారం కాలేదు, ఇతరుని ఉద్ధారం చేస్తామనేది ఏమిటిది? భౌతికమైన ఉద్ధారణే కాదు. తండ్రి హరిచేరుమనేది తండ్రి అని ప్రహ్లాదు చెప్తాడు చూడు. ఎవరైతే పరమాత్మను తెలుసుకోవాలని చెప్పే తండ్రి నిజమైన తండ్రి అంటాడు. వ్యవహారాన్ని తెలుసుకొని సంపాదించేది కాదు తండ్రి, తల్లిదండ్రులు తెలిసిండేది. ఎందుకంటే వీళ్ళే తెలుసుకోలేదు, వాళ్ళకేం చెప్తారు ఈ పని? వీళ్ళు తెలుసుకుంటే వాళ్ళు చెప్పచ్చు, ఒకవేళ వాళ్ళు ఇనలేదు అంటే వాళ్ళ కర్మ అది, అంతే. అటుకే అది మెయిన్ పెట్టుకోండి. అది కూడా మేము చెప్తే ఇనలేదు కదా అంటారు, అంతే. అంతవరకే బాధ్యత, ప్రతి ఒక్కరికి బాధ్యత అటు వరకే ఉండేది. కానీ సమస్తము మనలో లేదు. వాళ్ళ కర్మానుసారం వాళ్ళు మనకు పుట్టిండొచ్చు. పుట్టినంత మాత్రం చేతనే వాళ్ళందరినీ ఉద్ధారం చేస్తాననే మాట మంది పొరపాటు. ఎందుకంటే మనమే స్వతంత్రంగా పుట్టలేదు. అటువంటిప్పుడు స్వతంత్రమైన నీకేడుంది వాళ్ళని సరిచేసేకి? వ్యవహార దృష్టితో మాట్లాడండి అంతే. అది ఎంత ఎవరు రాపోయేదంటే మాది అని అంటాడంటే అంతే. ఇదంతా పరమాత్మదే. నేను పరమాత్మను చూసినాను, వాళ్ళు పరమాత్మను చూసినారు, మా తల్లిదండ్రులు అంతా పరమాత్మను చూసినాము. దాని సృష్టికర్త ఎవరు? ఆయనే. పోనీ నీ దేహాన్ని నువ్వు పుట్టించుకుంటావా? పోనీ నీ దేహాన్ని నువ్వు చంపుకుంటావా? లయం చేసుకుంటావా? కాదు, యావి సంబంధం లేదు ఇవన్నీ. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు కదా అని. ఆత్మహత్యలు చేసుకుంటే ఇప్పుడు శక్తి ఉండాలి కదా, ప్రాణం ఉండాలా లేదా? ఆ పని అంతా చేసుకుంటే ప్రాణం ఉండాలా లేదా? నువ్వు గుళికలు మింగచ్చు, ఇంకోటి ఎంత చేసుకోవచ్చు, ఏమైనా మింగచ్చు. ప్రాణం ఉంటేనే కదా చేసేది. ఆ ప్రాణం ఎవరిది? భగవంతుందే. మరి నీ స్వతంత్రం ఏడు ఉండదు ఇక్కడ. ఇట్లా ఈ విధంగా విచారం చేస్తే అప్పుడు పరమాత్మను విడిచి ఏదీ లేదు. మనం దీని గురించి ఎక్కువ ఆలోచన చేసిన అవకాశం లేదు అనేది వస్తుంది. సామాన్యులందరికీ కూడా ఇదంతా ఇడిచిపెడితే ఎట్లా మరి ఇట్లా జవాబుదారు మాది ఉంది కదా అంటారు. జవాబుదారు మీదని కాదు, భగవంతుంది. సృష్టికర్త జవాబుదారు. ఎట్లయితే మనం పుట్టించినప్పుడు మన పిల్లలు జవాబుదారు అంటారు చూడండి, సృష్టికర్తకి తాను పుట్టించినాడు కాబట్టి తాను జవాబుదారు తీసుకుంటాడు. అందులో మీదేముంది మధ్యలో పెత్తనము? ವಾದಮಾಡುತ್ತಿದ್ದರು. ಇಂಥದ್ದೊಂದು ಸಭೆಯಲ್ಲಿ ಒಮ್ಮೆ ಜಗತ್ ಕಾರಣವು ಯಾವುದೆಂಬ ದಿವಸ ಪ್ರಸ್ತಾವ ಆಯಿತು. ఇట్లా విచారం చేసేటప్పుడు అప్పుడు వాళ్ళకి అనుమానం వచ్చింది. అవును, ఈ జగత్ అంతా పుట్టింది కదా, దీనికి కారణం ఏమై ఉంటుంది అనేది సమస్య వచ్చింది. అట్లా రావాలా. చేరిద్దవరెల్లరూ ఋషిಗಳಾದ అక్కడ చేరిన వాళ్ళందరూ ఎవరు? పరమాత్మను తెలుసుకోవాలనే ఋషులు. కాబట్టి ಭೌತಿಕವಾಗಿ ಇಂದ್ರಿಯಗಳ ಮೂಲಕ ಹಾಗೂ ಯಂತ್ರ ಸಾಧನೆಗಳ ಮೂಲಕ ಜಗನ್ಮೂಲವನ್ನು ಶೋಧಿಸುವ ಸಂಪ್ರದಾಯವನ್ನು ಅವರು ಸ್ವೀಕರಿಸಲಿಲ್ಲ. ఇక్కడ వ్యవహారంలో ఇప్పుడు కనిపెడుతున్నారు చూడండి, అన్ని కొత్తవి టీవీలు, సెల్ ఫోన్లు అన్ని కనిపెడుతున్నారు చూడండి, యంత్రాల ప్రకారం. ఇట్లా దాని గురించి వాళ్ళు ఆలోచన చేయలేదు. జగత్తుకే ఆరణంగా ఆలోచన చేసినారు. ఆ జగత్తులో పుట్టేదాని గురించి వాళ్ళు తీసుకోలేదన్నమాట, ಸ್ವೀಕರಿಸಲಿಲ್ಲ. ಅದಕ್ಕೆ ಬದಲಾಗಿ ಭಗವಂತನು ಎಲ್ಲರಿಗೂ ಅನುಗ್ರಹಿಸಿರುವ ಅಂತರಂಗ ಸಾಧನವೆನಿಸಿರುವ ಅಂತಃಕರಣವನ್ನು ಬಳಸಿ. కాబట్టి అందరికీ ఉంది అంతఃకరణం. ఎవరికి లేదు చెప్పండి? మనకి డబ్బులు లేకపోవచ్చు, ఇంకోటి లేకపోయిండొచ్చు, విద్య లేకపోయిండొచ్చు. మనస్సు అనేది ఎవరికి లేదు, అందరికీ ఉందే లేదా? కాబట్టి ఆ అంతఃకరణం అంటే అది లోని సాధనము అని. ఆ లోని సాధనం ఏం చేయాలా? బయట విషయాలను వదిలి లోన్ ఉండేదాన్ని విచారం చేయాలా. అయితే మంది ఏం చేస్తుంది అప్ప అంటే అది లోనున్నా బయటదే ఎక్కువ పని చేస్తుంది, లోపల పోనీనే లేదు. ఇది తమ్మల్ని ఆలోచించలు ఆరంభిస్తారు ఒక్కొక్కరు. అందరూ ఎప్పుడైతే జగత్తు కారణం ఏమంటానే ఒక రకంగా ఆలోచన చేసి మొదలు పెట్టిస్తున్నారు అప్పుడే. ఆ విధంగా
ಹಾಗೆಯೇ ತಮಗೆ ಹೊಳೆದದ್ದನ್ನು ವಿಚಾರ ಮಂಥನಕ್ಕಾಗಿ ಸಭೆಯಲ್ಲಿ ಮಂಡಿಸಲಾರಂಭಿಸಿದರು. ఎప్పుడైతే తమకు ఏదైనా స్ఫురించింది అనుకోండి ఒక ఐటమ్, అప్పుడు సభలో అందరూ వినండి, నాకు ఈ విధంగా స్ఫురించింది, ఇది ఈ జగత్ కారణాన్ని గురించి భగవంతుని గురించి ఇట్లా వచ్చింది, అందరూ విచారం చేయాలా అని చెప్పి అక్కడ పెట్టేసేవాళ్ళు, సబ్జెక్ట్ని పెట్టేసేవాళ్ళు అనమాట. ಅವರುಗಳ ಚಿಂತನಾಕ್ರಮದಲ್ಲಿ ರಾಗದ್ವೇಷ ಅಸೂಯೆಗಳು ಇರಲಿಲ್ಲ. ఆయన కనిపెడుతున్నాడు కాబట్టి నేను పక్షపాతం ఇరలిಲ್ಲ, మావాడు మీవాడు అనేటువంటి పక్షపాతం కూడా లేదు. హఠవాగలి మొండుతనవాగలి ఇరలిಲ್ಲ, నేను అనుకున్నాను ఇదే చేయాలా అనేటువంటి ఇటువంటి మొండితనం కానీ హఠము కానీ ఉండేవాళ్ళు ಕಾದು. ಜೊತೆಗೆ ಅವರ ಚಿಂತನಾಕ್ರಮಕ್ಕೆ ಈವರೆಗೆ ಅಧ್ಯಯನ ಮಾಡಿ ಮನನ ಮಾಡಿದ ಶ್ರುತಿಗಳ ಬೆಂಬಲವು ಶ್ರುತಿವಾದ తర్కದ సహాయವು ఇತ್ತು. మరి వాళ్ళకి ఏ ఆధారంతో వాళ్ళు మాట్లాడుతున్నారంటే, వాళ్ళు వేదాలను చదివినారు, ఉపనిషత్తులు చదివినారు, తపస్సు చేసి ఏకాగ్రత పొందినారు, వాటిని ఉపయోగించుకొని మాట్లాడుతున్నారు. మనం న్యూస్ పేపర్ చదివేది అవి చదివి కొట్టడానికి మొదలు పెడతాం. మనం ఇట్లా కాదు, వాళ్ళు స్వతంత్రమైనటువంటి వేదాధ్యయనాలు చేసి దాంట్లో ఏ విధంగా తత్వం తెలుసుకోవాలనే దాన్ని ఉపయోగించే వాళ్ళు చర్చ చేసేవాళ్ళు అనమాట. ಇತ್ತು. ಅವರುಗಳ ಅಂತಃಕರಣವು ವೈದಿಕ ಕರ್ಮಗಳ ಆಚರಣೆಯಿಂದ ಸಂಸ್ಕೃತವು ಶುದ್ಧವಾಗಿತ್ತು. వాళ్ళ యొక్క మనస్సంతా పవిత్ర, ఏది సత్వశుద్ధి అని అంటాం చూడండి. మనం ఈ విధంగా కర్మయోగం చేసి కానీ లేదా ఉపాసన చేసి కానీ ఆ మనస్సుని శుద్ధి చేసుకోవాలని చెప్తుంటాం కదా, అది ఆ విధంగా వాళ్ళ వైదిక కర్మలు యజ్ఞయాగాలు ఏం చేసినా కూడా ఆ యజ్ఞయాగాల ద్వారా మాకు స్వర్గాలు కావాలా ఇట్లాంటి కోరలే వాళ్ళు. మాకు పరమాత్మతత్వం తెలియాలనే సంస్కారంతోనే వాళ్ళ మనసులు పరిపక్వత చెందినాయి అన్నమాట. ఆ విధంగా సంస్కరింపబడినటువంటివి. ಒಬ್ಬೊಬ್ಬ ಋಷಿಯು ವೇದಾರ್ಥ ప్రవీణనాగి హంబలిసిద్ధిద్దను. ప్రతి ఒక్కరికి కూడా ఆ వేదంలో ఏం చెప్పబడింది దాన్ని నిర్ణయం చేసేదానికే తాపత్రపడేవాళ్ళు. వాళ్ళు పరమాత్మే సత్యం అన్నారు కాబట్టి ఎట్ట సత్యం అవుతాడు అని దానికోసమే ప్రయత్నం చేస్తుంటూ ఉండేవాళ్ళు అనమాట. హీగే ముముక్షుతే శ్రద్ధ, ముముక్షుత అంటే ఆత్మస్వరూపమే కావాల, శ్రద్ధ దానికోసమే శ్రద్ధ, ఆస్తిక్య సత్యత్వము, అకామహతత్వ కామాలనేవి లేవు. కామహతత్వం అంటే మన చేత కొట్టబడిన వారు మనం. అకామహతత్వం అంటే ఆ కామాలతో దెబ్బతిన వాళ్ళు అని అర్థం. అకామహతత్వ స్తోత్రయత్వాదిగలు కూడిద్దరింద, ఇంకా వేదాలు చదివినారు వాళ్ళు. ఆ వేదాలు చదివిండే దాని వలన ಅವರುಗಳು ಭೌತಿಕ ವಿಜ್ಞಾನಿಗಳಂತೆ ವಿಲಕ್ಷಣರು ಅಪೂರ್ವರು ಆಗಿ ವಿರಾಸಿದ್ದರು. ఈ భౌతికంలో ఉండే వాళ్ళకి ఇంత మర్యాద ఉంది. ఆ విధంగా వీళ్ళంతటికంటే విలక్షణంగా ఉండి ప్రకాశిస్తా ఉన్నారనమాట. ఇంత బ్రహ్మ సమయం అదాగిత్తు. అట్లా ఆ బ్రహ్మ సభ అంటే కేవలం పరమాత్మ విషయాల గురించే చర్చ చేసేవాళ్ళుగా ఉండేవాళ్ళు. వేదಗಳ జిజ్ఞాసయు ಹೊರಟಿದ್ದರಿಂದ, ఈ జిజ్ఞాస ఎక్కడి నుంచి వచ్చింది? భౌతికం నుంచి వచ్చింది కాదు, వేదాల ద్వారా వచ్చిండే జిజ్ఞాస. వేదాలలో ఏం చెప్పబడింది, ఆ ఉపనిషత్తుల్లో ఏం చెప్పబడింది అనే దాని జిజ్ఞాసతో వాళ్ళు వచ్చిండేది అనమాట. తలహది అంటే ఆధారం. ಹೊರಟಿದ್ದರಿಂದ జగత్ కారణం ఎంబదు బ్రహ్మವಾಗಿರಬಹುದೇ అని వచ్చింది. వేదాల్లో కూడా పరమాత్మ సత్యం అన్నారు కాబట్టి మరి ఇప్పుడు కనపడేదంతా పరమాత్మ నుంచి స్వతంత్రంగా ఉండేకి లేదు కాబట్టి ఆయన ఉండొచ్చు కదా అని ఒక ఆయనక వచ్చిందనమాట. ఏకెంದರೆ బ్రహ్మವು ಹಾಗೆಂದು ಶ್ರುತಿಗಳಿಂದ ತಿಳಿದು ಬರುತ್ತದೆ. వేదాల్లో ఆ విధంగా చెప్పండి. ఎందుకు పరమాత్మ పుట్టేవాడు కాదు, చనిపోయేవాడు కాదు, మరి ఆయన సత్యంగా ఉండాల్సి వస్తుంది. ఈ జగత్ అంతా సృష్టి అయిందంటారు, ప్రళయం అవుతుందంటారు కాబట్టి ఆయనే దీనికంతా ఆధారమై ఉంటాడేమో అని అనుకునేవాళ్ళు. ఆగాదరే అద స్వరూపం యావదు. అంటే జగత్ కారణానికి అతడే మూలమైతే స్వరూపం ఎట్లుంటుంది అనేది ఇదే తకరారు వచ్చేది. స్వరూపం అంటానే మన కంటికి ఏదైనా ఒకటి కాని రావాల. ఇదే పెద్ద సిక్కు వచ్చిండేదనమాట. ఇవన్నీ కూడా మంద మధ్యకారులకు అస్తిత్వాన్ని కలుగజేసేకే ప్రతీకలన్నీ. దేవాలయాలు కావచ్చు, మిగతా ఏ ఫోటోలు కావచ్చు, అన్నీ కూడా వాళ్ళు నిరాకారమైన పరమాత్మను గ్రహించే మనకి యోగ్యత లేదు. ఈ కళ్ళకి ఏమైనా చూసిందంటే ఊ అంటుంది, కానలేదంటే ఊ అంటుంది, దానికి ములాజలేదు దానికి. కాబట్టి శాస్త్రము ఇట్లా వాళ్ళందరికీ ఇవన్నీ పెట్టింది, కాదనేది ఏం లేదు. అయితే దాంట్లోనే నిలబడకూడదు. మనం దాన్ని ఉపయోగిస్తూ పైకి పోయేదానికి ఉపయోగపడేదానికి ఉండాలన్నమాట. యావదు ఎందు యోచిస్తలు ఆరంభిస్తారు. అందుకే ఇప్పుడు ఆ స్వరూపం ఎట్లంటే ఎంతమంది అడగండి చెప్పండి. ఆత్మస్వరూపం ఎట్లుందంటే ఏం చెప్తారు చెప్పండి, ఎవరినన్నా కానీ. చెప్పేకి ఎవరికి సాధ్యం కాదు అది. ఎందుకు? అది అనుభవాన్ని ఎట్లా చెప్పేకి వస్తుంది నీకు? చెప్పేదానికి ఎవరికి రాదు. చక్కెర తినేటప్పుడు ఎట్లుందంటే తీగుందంటావు, కానీ ఆ తీపి అంటే ఎట్లుంటుందని చెప్పు. తింటే తెలుస్తుంది అబ్బా వాళ్ళు ఇంతే. నీవేం చెప్తావు తీపని? ఎదుటి కనపడుతుంది అది. మరి ఏం చేయాలి వాడు తినాల్సిందే. అట్లా ఇది అనుభవంతోనే గుర్తించాల్సిందే, కానీ అది ఇట్లుంటుంది అట్లుంటుంది అని చెప్పాక రాలేదు.
వేదాలు చెప్పలేదు, వేదాలు కూడా చెప్పలేదు, దూరం నుంచి చూపించిన ఆయన అంతే. నిర్గుణ నిరాకారుడు అని చెప్పాల్సిందే కానీ అది ఎట్లుంటుంది నిర్గుణం అంటే చెప్పే మళ్ళీ దానికి రాదు. నావెల్లరూ జగత్తనలు జీవుಗಳೇ ಆಗಿರುವೆವು. మనమంతా ఎవరు ఇప్పుడు? ఈ సృష్టి అయిన జగత్తులో ఉండేవాళ్ళమే మనమందరం కూడా. నಮಗೆ ఈ జగత్తు నామరూపములంద కూడిద్దు. జగత్తు జగత్తు అని అంటున్నారు కదా, ఏం దీని సమాచారం అంటే రూపము పేరు. మేము ప్రపంచాన్ని చూసినామంటారు కదా, ఏం ప్రపంచం అంటే ఎట్లుంటుంది అంటే ఏం చెప్తారు? నామరూపాలే. యాదైనా చెప్పండి, నామరూపమే. ప్రపంచంలో ఇవన్నీ ఉన్నాయంటే నామరూపాలతోనే చెప్పాలి మనం, అంతే. మేము ప్రపంచంలో ఉంటాము, ప్రపంచాన్ని చూస్తాము అంటారు, ఎట్లా చూస్తావు చెప్పు? నామరూపాలే. విడివిడియాగి తోరుతుంది అది కూడా. వస్తువు లేదు, వస్తువులే, వస్తువులకే నామరూపాలు కదా. ఇది అనే రూపము, పుస్తకం అనే పేరు. ఇది రికార్డ్ అని, దీనికి ఒక పేరు, ఒక వస్తువు రూపము. ఏనుగు అంటావు, ఏమిటిది? ఏనుగనే రూపము, ఏనుగనే పేరు. మనిషి అంటే మనిషి అనే రూపము, మనిషి అనే పేరు. స్తంభము అంటే స్తంభం అనే పేరు, స్తంభం అనే రూపము. ఇట్లే అంతే. ప్రపంచం అంతా ఇట్లే ఉందా, ఇంక వేరేమన్నా ఉందే? మొత్తం అంతా పంచభూతాలనే భూమి అనే పేరు భూమి, నీరు అనే పేరు, నీరు అనే ఆకారము. యావని తీసుకో అంతే. పంచభూతాలనే క్వశ్చన్ ఏం లేదు. యాది కనపడాలనే రూపం పేరు నీకు. అది ఎట్లుంది? వేరువేరుగా కనపడుతున్నాయి మనకి. ఈ కనపడే ప్రపంచం అంతా ఏకంగా కనపడడం లేదు, వేరువేరుగానే. మన ఇంట్లోనే ఒకే వ్యక్తే వేరువేరుగా కనపడతాడా లేదా చెప్పండి, చూస్తాము. ఒకే వ్యక్తే వేరువేరుగా కనపడతాడా లేదా? పాలమేమను కాదు, ఒకే వ్యక్తే. ఇంట్లోనే వచ్చి ఒకడు నాయన అని పిలుస్తాడు, ఒకడు వచ్చి అన్న అని పిలుస్తాడు, ఒకడు వచ్చి తమ్ముడు అని పిలుస్తాడు, ఒకడు వచ్చి మొగుడు అని పిలుస్తారు. అవునా కదా? ఒకే వ్యక్తే పిలుస్తాడా లేదా? మరి ఎట్లా ఇది పొందేది? సింపుల్గా ఉంది వేదాంతం. ఎక్కడ బయట అంతా ఎక్కడ ఎట్లాడే పని లేదు. ఒకటి ఎట్లా కనపడతాడు అన్ని రకాలంటే చెప్పండి దీనికి సమాధానం. ఎట్లా కనపడంటే ఉపాధులు కట్టి, కొడుకు దృష్టితో తండ్రి అన్నాడు, భార్య దృష్టితో భర్త అంటారు, తమ్ముని దృష్టితో అన్న అంటారు, అన్న దృష్టితో తమ్ముడు అంటారు. ఇట్లంతే. ఆయనలో ఏమైనా మార్పులు ఉన్నాయా? ఏం మనిషి లేదు. స్వరూపత ఏం మార్పు లేదు. అయితే వ్యవహారం దృష్టి ఎన్ని పేర్లు ఉన్నాయి? ಕೆಲವು ವಸ್ತುಗಳು ನಮ್ಮೆದುರಿಗೆ ಹುಟ್ಟಿ ಇಲ್ಲವಾಗುತ್ತವೆ. మళ్ళీ రెండోది, మన ఎదురుగునే కొన్ని పుడతాయి, సస్తాయి. అంతా మన ఇంట్లో కూడా పుట్టేవాళ్ళు, సస్తేవాళ్ళు మనము చూస్తున్నాం. బయట వస్తువులు కూడా కొన్ని తయారైతే మళ్ళీ నాశనం అయ్యేది కూడా ఇవన్నీ చూస్తున్నాం కదా. ఇప్పుడు ప్రతిదినము ఈ పొలాల్లో పుట్టాది, మళ్ళీ చచ్చిపోయేది అంతా చూస్తున్నాం కదా. పైర్లన్నీ తర్వాత అయ్యేదాన్ని కూడా. ఇట్లా నమ్మెదురుగే ಹುಟ್ಟಿ ಇಲ್ಲವಾಗುತ್ತವೆ. ನಾವು ಹುಟ್ಟಿರುವುದಾದ್ರಿಂದ ಒಂದು ದಿನ ಇಲ್ಲವಾಗುವವು. ఎప్పుడైతే ఒక వస్తువు మన ఎదురు పుట్టి చనిపోయిందంటే మనం పుట్టాలి, మనం లేకుండా పోసిందే ఒక దినం. మనకన్నా ఎక్కువ ఆయుష్ ఉండేవాళ్ళు మనల్ని చూస్తారు అంతే. ఎవరైనా కానీ వాళ్ళు ఎక్కువ ఉండాలి కూడా సాయాల్సిందే ఉన్నాడు. అది అట్లా. కాబట్టి పుట్టిన వస్తువు అంటే సత్యతిరల ఒక నిర్ణయం ఇది. ఇల్లవాగువు. ಆದರೆ ಎಲ್ಲಿಂದ ಹುಟ್ಟಿ ಬಂದೆವು? పుట్టినాము అనేది కరెక్ట్ అయిపోయింది. ఎక్కడి నుంచి పుట్టినాము ఎంబదు సమంజసవాద ఉత్తరవల్ల. తల్లిదండ్రుల వల్ల మేము పుట్టినాము అనేది వ్యవహార దృష్టితో మనం ఒప్పుకున్నా అది సరైనటువంటి నిర్ణయం కాదు. ఎందుకంటే ఏకెందరు ఎవరాదరు ఎల్లింద ಹುಟ್ಟಿ ಬಂದರು. వాళ్ళు ఎవరి నుంచి పుట్టినారు? వాళ్ళు దాటిపోతారు లాస్ట్కి. ఎవరికైనా చెప్పేకి సాధ్యమైంది? అనంతము. చెప్పేదానికి ఎవరికి కూడా సాధ్యం కాదు. ಎಂದು ಕೇಳಬೇಕಾಗುವುದು. ಹೀಗೆಯೇ ಹಿಂದಕ್ಕೆ ಸರಿದಂತೆಲ್ಲ ఇట్లా విచారం చేసినట్లల్లా ఎట్లొచ్చింది అన్నట్టు మనం వెనక్కి పోయినట్లల్లా, సరిదంటే చేర్చుకుంటూ పోయినట్లల్లా, సరిదంತೆಲ್ಲ ಯಾವುದೋ ಒಂದು ಮೂಲ ವಸ್ತುವೇ ನಮಗೆಲ್ಲ ಹುಟ್ಟಿಗೆ కారణವಾಗಿರಬೇಕು. అయితే ఎంతసేపు అన్నా పోండి, ఆడోసాటేమో ఒక మూలం అనేది ఉండాలి కదా. ఇప్పుడు పైన చెట్టు కొమ్మల నుంచి పూలు ఎట్లు వచ్చినాయి, ఆకులు ఎట్లు వచ్చినాయి, ఇవి ఎట్లు వచ్చినాయి అని చూసుకుంటే కిందకి వస్తే ఆడోసాట దొరుకుతుంది. చివరికి దొరుకుతుందా లేదా? అట్లా దొరకకుండా పైన దాని గురించి అట్లా ఆలోచన చేస్తాంటే ఏం తెలుస్తుంది? అట్లా మనం కూడా ఇట్లా విచారక్రమం పెట్టుకుంటే ఎక్కడోసాడో మూల వస్తువు అనేది దొరికే తీరుతుందనమాట. ఆగాదరే అది యావదు. ఆ మూల వస్తువు అనేది దొరుకుతుంది. అట్లయితే అది ఏమిటిది? ಅಷ್ಟೇ ಅಲ್ಲ, అంతేకాదు ನಾವು ಬದುಕಿರುವಾಗಲೂ ಅದೇ ನಮ್ಮ ಆನಂದ ಜೀವನಕ್ಕೆ ఆధారವಾಗಿರಬೇಕು. ఇది ఇంకా పెద్దది. ఎక్కడైతే మనం పుట్టినామో అదే మన ఆనందానికి ఆధారము. ఎందుకంటే మూల వస్తువు చూడండి, అది మీకు కూడా ఇప్పుడు ఆనందం కావాలంటే యాటి నుంచి రావాలి? ఇప్పుడు మూలం నుంచే రావాలా. ఇప్పుడు ఆ పైన కొమ్మలకి అన్నిటికీ పండ్లకి ఎక్కడి నుంచి సారం పోవాలప్ప అంటే బుడుం నుంచే పోవాలి, వేరు నుంచే పోవాలి కదా. కాబట్టి మనం ఎక్కడ పుట్టినామంటే అక్కడే మనకు ఆనంద స్వరం. అంటే అందుకే
ప్రతి ఒక్కరు కూడా ఎచ్చట పుట్టే అచ్చటికి నేయకుట నైజము ప్రాణికోటికి అని చెప్పిండు. ఎక్కడ పుట్టినామో అక్కడికే పోయే సహజం. మరి మనకు ఆనందం కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే అక్కడి నుంచే రావాలి. అది వేరే పక్కన ఆడి నుంచి వచ్చేదానికి వేరే స్వతంత్రం ఉండింటే ఈ ఆనందానికి వస్తాంటే లేదే. పరమాత్మ స్వరూపమే ఆనంద స్వరూపము కాబట్టి దాని నుంచే మనకు రావాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి ఏకెందరే నమಗೆಲ್ಲ బతుకురಬೇಕೆಂದೇ ఆశ ಇದೆ. పుట్టినామంటే మళ్ళీ సాయాలని ఎవరికైనా ఆశ ఉందే? బతకాలని. ఎందుకు బతకాలప్ప అంటే చెప్పండి, ఇప్పుడు చెప్పండి. బతకాలని అంటారు కదా, ఎందుకేంటి ఏం చెప్తారు? మరి ఆనందం కోసం అంటే ఆడుందని మీరు ఎట్లా అంటున్నారు? విషయాలు లేకపోతున్నారు. మరి ఆనందం అంటే ఆడుందని శాస్త్రం చెప్తాండది. ನಮಗೆಲ್ಲ ಬದುಕಿರುವುದರಿಂದ ಹಾಗೆಯೇ ನಾವು ಈ ದೇಹವನ್ನು ಬಿಡುವುದು ಅನಿವಾರ್ಯವಾಗಿಸಿದಾಗ ಅಲ್ಲಿಗೆ ಹೇಗೆ ಹೋಗುವು? బతకాలని ఉన్నాం కరెక్టే, అయితే ఎప్పుడో నాడు ఇడిచిపెట్టాలి కదా, తప్పదు, అనివార్యము. మరి అప్పుడు ఆడిపోతాం అనుకున్నారు మీరు? ఆత్మజ్ఞానం కాకపోతే ఎవడు ప్రతి ఒక్కడు 84 లక్షల జీవరాశులు చుట్టే తిరగాల. ఎవరు చూసినారు అంటే ఇప్పుడు నువ్వెందుకు పుట్టినావు అన్నాడు, అంతే. ఎక్కువ మాట్లాడదు వాళ్ళతో. ఇప్పుడు పుట్టినావు కదా, కారణం చెప్పు నువ్వు దీనికి. ఏం కారణం చెప్పు. ఇప్పుడు పుట్టినావు కాబట్టి అదే విధంగా పుడతావు. రుణానుబంధం అనేది ఇప్పుడు తప్పు తెలుగులో వచ్చేది. ఇది రుణం. శాస్త్రం అడిగేదేమి, ఎందుకు పుట్టినావు? మొదటే పుట్టవలసిన అగత్యం ఏముంది? భగవంతుడు నిన్ను సృష్టి చేసే అగత్యం ఉంది. భగవంతుడికి నీ నుంచి ఏం ప్రయోజనం ఉంది? ఏం ప్రయోజనం ఉంది మనకి? అతని నుంచి మనకి ప్రయోజనం ఉంది. ఆయనకేం ప్రయోజనం ఉంది మన నుంచి? మరి ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే ఎవరు చెప్పలేరు. కాకపోతే అయితే ఇట్లా ప్రశ్నలు వేసేదానికంటే ముందు వాళ్ళ కొన్ని పెట్టుకుంటాం మనం నియమాలు, అధ్యారోపణ చేసుకుంటాం. చూడండి, దానిని శాస్త్రం చెప్పే మనం ఇట్లా పొరపాటు చేసుకుంటామని చెప్పి దీనిలన్నింటినీ వదలగొడుతుంది, అనుభవపూర్వకంగా వదలగొడుతుంది. అది ఇప్పుడు ఈ మాట మాట్లాడుతుంది కదా, నువ్వేమంటే రుణానుబంధం అంటే ఎందుకు రుణం అంటుంది? పుట్టకముందు అటు నుంచి రుణం చేసింటావు నువ్వు, చెప్పేకి రాదు. ఈ విచారం మనకు లేదు. మొదట ఈ శాస్త్రాన్ని, ఈ సంగతి దీంట్లోకి రాకున్నప్పుడు ఎవరికి లేదు ఇది. వీటికి వచ్చినాక ఇట్లా ప్రశ్నలన్నీ కూడా సత్సంగం యొక్క ప్రయోజనం ఏమి అంటే మన తప్పు తెలివి నుంచి సరైన తెలియకపోయేదానికి ఉపయోగపడుతుంది. ఇదంతే. అదే వ్యవహారంలో చూడండి, బేకైన నాలు ఉన్నాడా అదే తప్పు తెలివిలోనే ఇంకా ఎక్కువ వ్యవహారాలు చేసేకపోతారు, అంతే. ఇది అట్లా కాదు, తప్పు నుంచి సరిదిద్దుకొని దాన్ని తగ్గించుకుంటూ వచ్చేసేకి వీలైంది మనకి ఇక్కడ. అందుకే మహాత్ములైనటువంటి వాళ్ళు ఏం కార్యాలు చేస్తారు చెప్పండి, చూస్తాము. కాబట్టి అనివార్యమైన దాకా హెల్లిగా పోగోవు. ఎట్లా ఇడిచిపెట్టుకోవాలా, యాటికి పోవాలనేది ఉండాలి కదా. మరి రేపు బతుకుతామనే దానికి ఈ పొద్దు భోజనానికి సేవించుకుంటాము, లేదా కొన్ని సంవత్సరాలు బతుకుతామని సేవ పెట్టే విధంగా చనిపోయిన తర్వాత ఎక్కడ పోతాము అనే దానికి ఎందుకు ఆలోచన రాలేదు మీకు? శాస్త్రాలు చెప్పినాయి కదా అవి. ఆ శాస్త్రం వైపు ఎవరికైనా దృష్టి వచ్చిందే? రాలేదు. ನಮ್ಮಂತೆ ಇದ್ದುಕೊಂಡಿರುವ ಎಲ್ಲ ಜೀವಗಳ ಉತ್ಪತ್ತಿಗಳಿಗೆ ಆಧಾರವಾದದ್ದು ಯಾವುದು? మనవలే పుట్టి సచ్చేది జీవనం చేస్తాడే కదా అన్ని ప్రాణులు కూడా. మరి ఈ అన్ని ప్రాణులు కూడా ఈ విధమైనటువంటి వ్యవహారమే చేస్తాడాయా? దీనికి అంతటికి ఆధారం ఏమి? హీగే ఆలోచించరు. ఇట్లా వాళ్ళు ఆలోచన చేసినారు. ఎవరు? ఆ ఋషులందరూ కూడా కలిసి ఈ విధంగా ఆలోచన ఒక పాయింట్ తీసుకొని దాని మీద ఆలోచన చేసుకుంటూ వచ్చినారు. ఋషిగలు ముందు వరదు, ఇంకా ఋషులు ఇంకా ముందుకి మధ్య ఆలోచించడం ఆరంభిస్తారు. ఇట్లా విచారం చేసి చనిపోయిన తర్వాత ఏడికి పోతాము, ఉన్నప్పుడు ఏడుంటామో చేసి ఇంకా ముందుకు పోయినారనమాట. పోయి ನಾವುಗಳೆಲ್ಲರೂ ಕಡ್ಡಾಯವಾಗಿ ಸುಖೇತರಗಳನ್ನು ಅನುಭವಿಸುತ್ತಿರುವೆವು. మనమందరం కూడా సుఖాలు అనిపిస్తాడాము, దుఃఖాలు అనిపిస్తాడాము. అవునా కదా? లేదంటారు ఎవరన్నా? ఎంత బడవనాగిద్దరు స్వల్పవాದರೂ సుఖవిద్దే ఇరువదు. వాడెంత ఆగర్భ దరిద్రుడైనా వాడికి సుఖం అనేది కొంచెం ఉంటుంది. ಅವನಿಗೂ ಸುಖ ಅನ್ಕೊಂಡು ಹಾಗೆ ಎಂಥ ಚಕ್ರವರ್ತಿ ಆಗಿರೋನು, ರಾಷ್ಟ್ರಪತಿ ಆಗಿರಲಿ, కోటాధీశ్వరునాగిరలి, అవనిಗೂ స్వల్పవాದರೂ దుఃఖం ఉందే ఉంటూ. వాళ్ళకి దుఃఖం ఉంది. ఏమి డబ్బులు దండిగా ఉన్నాయి మాకనే వాళ్ళకి, చక్రవర్తులకి, ఇట్లా రాష్ట్రపతులకి, అందరికీ వాళ్ళకి దుఃఖాలు ఉన్నాయి. ఆ గర్భ దరిద్రునికి సుఖం అనేది వారికి ఉంది. ఇంత వారికి లేదా సుఖం అనేది? లేకపోతే వాడేందుకు బతాడు? ಒಟ್ಟಿನಲ್ಲಿ ಶರೀರಾದಿಗಳಿರುವ ಜೀವರಿಗೆಲ್ಲ ಪ್ರಿಯಾಪ್ರಿಯಗಳು హర్షశోకలు ఆగుతలే ఇరువు. టోటల్ పైన ఎవరికైతే నేను దేహం అనే వాళ్ళు ఉండారో వాళ్ళకి అప్రియాలు ఉంటాయి. మేము సుఖాలు ఉన్నాయంటారు, దుఃఖాలు ఉన్నాయని అని అంటారు అనమాట. ಕೆಲವು ವೇಳೆ ನಮ್ಮ మనస్సు ಬೇಡವೆಂದರೂ దుఃఖವನ್ನು ಕೆಟ್ಟದ್ದನ್ನು ಕಲ್ಪಿಸುವುದು. ఇప్పుడు ఎవరికి దుఃఖం కావాలా, కష్టం ఎవరికి కావాలప్పా?
ఎవరికైనా కావాలా? మళ్ళీ లేకుండా పోయిందే వస్తుంది లేక వస్తాడు వద్దంటే ఇడిసేదట్లేదు అది. ಹಾಗೆಯೇ ಅತಿ ಹೆಚ್ಚಿನ ఎటుకలాರದ మనోరథ పరంపరలన్నే సృష్టిಸುವುದು. అంతేకాదు మనకు లభ్యముగా అన్నటువంటి కోరికలు కూడా పుట్టిస్తుంది ఇది. కార్లో తిరగాల, విమానాల్లో పోవాలా, మంత్రులు కావాలా, ఇట్లాంటివి కూడా పుట్టిస్తుంది. ఏమి ఎక్కడ సాధ్యం కాదు మనకి, అయినా అట్లాంటివి కూడా పుట్టిస్తుంది అన్నమాట. ಇದನ್ನೆಲ್ಲ ప్రేరిಸುವವನು ಯಾರು? వీళ్ళకంతా కారణం ఎవడు? చూడండి ఎట్లా ప్రశ్న అన్ని వేసినా ఎప్పుడైనా ఆలోచించినామా ఎవడు ప్రేరేపిస్తాడు అనేది? ప్రపంచం ఎప్పుడు కనపడుతుంది, ప్రపంచం ఎప్పుడు కనపడదు? ప్రశ్న. కనపడదంటే సనమనే కళ్ళకి అనుకుంటున్నారు. ఆ మనసు ద్వారానే దీనికి రావాలి శక్తి. కాబట్టి ప్రపంచం ఎక్కడ కనపడుతుందంటే మనస్సు ఉంటే కనపడుతుంది. మరి ఎప్పుడు కనపడదు అంటే పరమాత్మలో ఉంటే కనపడదు. చూడండి అప్ప ఇంతే, పరమాత్మలో ఉంటే ప్రపంచం కనపడదు, మనస్సు ఉంటే నిద్రలో కనపడదంటే ఆ నిద్ర అని నువ్వు పేరు పెట్టావు, దాని సమాచారం పరమాత్మది. మీకు తెలియకుండా నిద్ర అనుకుంటారు కానీ శాస్త్రంలో దానికి ఏం పేరుంది? పరమాత్మ ఉంది. మీకు విచారం లేనందువలన జాగ్రత్తని స్వప్నాన్ని పెట్టుకొని సాపేక్షికంగా దాని నిద్ర అని మీరు పేరు పెట్టుకున్నారు. నిజంగా దానికి ఆ పేరే లేదు. నిద్ర అనే పేరు మనం కల్పించుకునేదే. అంతేకాదు శాస్త్రం కూడా మనకు తత్వాన్ని బోధ చేసే కూడా ఈ 3 అవస్థలు కూడా కల్పితం చేసిందంట. అది నిజంగా అవస్థలేం లేవు ఎవరికి. చెప్పండి, ఉండాలంటారా ధైర్యంగా? చెప్పండి వాడు ఎవరన్నా కానీ చూడండి, విచారం చేస్తే ఎట్లా ఎంత ధైర్యం ఉంటుందంటే దీనికి శాస్త్రానికి. మాకు 3 అవస్థలు ఉన్నాయంటారు కదా, జనమందరం అంటున్నారు కదా. మరి 3 అవస్థలు ఉంటే యాటికి పోతాడా, యాటికి పోయి వస్తాడా? అవి చెప్పండి అట్లనే. కానీ మీకేమంటే ఇటు పెట్టి పోకూడదు కదా అవి. ఇప్పుడు చేతుల కాలు మాకు ఉండాయంటాడు, నిధులో ఉండాలి మీకంటే. ఇట్లా యాది విచారం చేసినా లేదు మనకి సిక్కదు. ఎందుకంటే అనుభవైపోలే మనం, బుద్ధిలో ఉన్నాం కాబట్టి ఆ బుద్ధి ప్రకారం నడుస్తున్నాం కాబట్టి ఇవన్నీ మనకు తెలుస్తాడు. అంతే మన స్వరూపం, నిజ స్వరూపాన్ని పెట్టుకొని చూసేకపోతే దొరకదు అని చెప్పింది అది. అదే అద్వైతానంద స్వామి కూడా అదే చెప్పింది. అది మీకు ఎందుకు ఇవి కనపడుతున్నాయంటే మీరు కొన్ని సాధనాలను ఉపయోగించుకొని చూస్తాడు. దీన్ని కన్నులనే సాధనాలను పెట్టుకొని రూపాన్ని చూస్తాడారు, చెవులనే సాధనాలు పెట్టుకొని శబ్దాలు వింటాడారు, నాలుక అనే దాన్ని పెట్టుకొని రుచిని చూస్తాడారు, ముక్కును పెట్టుకొని వాసన చూస్తాడారు, దేహాన్ని పెట్టుకొని స్పర్శ చూస్తాడారు. మీ నిజస్వరూపంతో చూసి చెప్పండి ఏంటన్నా ఉంటే వీటిని విడిచి, అప్పుడు కనపడితే ఉండాలి. అలా మీ నిజస్వరూపంతో మీరు ఎప్పుడు ఆలోచన చేయలేదు, ఎప్పుడు విచారం చేయలేదు, చూడలేదు. మీరు ఎప్పుడు కూడా ఈ సాధనాలను ఏదాన్నో దాన్ని ఉపయోగించుకొని చూసుకుంటూ పోతాడారు, దాని నుంచి ఇట్లా కనపడుతుంది. అందుకే మన కళ్ళతోనే నేరుగా చూస్తే వస్తువులు ఎట్లుండేటో తెలుస్తాయి. అదే పచ్చద్దాలు ఏదో అంత పచ్చగా కనపడుతుందా లేదా? నిజస్వరూపంతో మరి తెల్లగుండేది అద్దాలు పెట్టుకుంటే కనపడింది అన్నప్పటికీ మరి దేని దోషం? అది ఇంద్రియాల దోషం. అది ఆ ఇంద్రియాలు అనేటివన్నీ నీకు సాధనాలే కానీ నువ్వు కాదు. అది దాన్ని ఉపయోగిస్తాండవు నువ్వు అంతే. దాన్ని ఉపయోగించుకుంటా నీ ఎందుకు నువ్వే ఉంటే ಅರ್ಕಾದಿಂದಾಗಲಿ ಉಪೇಯಿಂದಾಗಲಿ ಈ ಪ್ರೇರಕನನ್ನು ಗೊತ್ತು ಮಾಡಲಾಗುವಂತಿಲ್ಲ. మీరేమన్నా కానీ తర్కం ద్వారా ఇట్లుంటాడని కానీ ఫలాని వస్తువు ఉన్నట్లుంటాడని ఉపయోగం అంటే పోలిక చేసి కానీ చెప్పేదానికి ఏం చేత కాదు. అది ఈ స్వరూపం అనేది మనల్నంతా ఇప్పుడు ప్రేరేపిస్తానంటాడరే దీనికి ఆధారం ఏమీ అని చాలామంది వెంటనే మనస్సు అని ఇస్తారనుకోండి. వెంటనే ఇవన్నీ మనస్సుతో పుట్టాడే కాబట్టి మనస్సు అంటాం అనుకోండి. ఆ మనస్సుకు ప్రేరకం ఎవరు? స్వతంత్రంగా ఉంటుందే, అది ఆత్మయందు కల్పితమే. ఇట్లా కాబట్టి ఏది కానీ చేయాలపా అంటే దాని స్వరూపమే ఇక్కడ ప్రధానంగా ఉంటుంది. ఆదరే ప్రేరకమిల్లదే ప్రేరణ యాగలారదు. ఎవడన్నా ప్రేరేపించేది లేకుండా పోతే ప్రేరణ ఎట్లయితుంది? మనస్సు ఉంటే ప్రేరేపణలు జరుగుతూనే ఉంటాయి. మనస్సు లేదు, ఏం ప్రేరేపణ జరుగుతుంది? సరే ఆ మనస్సు ఉందనే దేనికి తెలిసింది అని ఇట్లా విచారం చేస్తే దీనికి మూలం ఎవరో ఉండాలా. ಇನ್ನೂ ಜಗತ್ತಿನಲ್ಲಿ ನಾವು ಒಂದನ್ನು ಯೋಚಿಸಿದರೆ ಇಂಗೋ ఒకదాన్ని మనం విచారం చేసినట్లయితే ಅದೊಂದು ಬೇರೆ ರೀತಿಯಾಗಿ ನಡೆಯುತ್ತದೆ. అది ఇంకో రకంగా కనపడుతుంది విచారం చేసేదాని వల్ల. ఎట్లా అంటే మనుష్యను సంకల్పగలను ముందిడుతానే. మనకి దండిగా ఉంటాయి సంకల్పాలు, నాకు అది కావాలా ఇది కావాలా నేను అది చేయాలా ఇది చేయాలని సంకల్పాలు మనము ముందు పెడతాం. దైవము తన ఇచ్చే అంతరే నెరవేర్చి మీరు పెట్టిన దానిలన్నీ నెరవేరుస్తుందా? మనం అనుకున్నవన్నీ జరుగుతాడా అని? మరి ఎవరు మీరేమో అన్నీ పెట్టినారులే, మరి ఎందుకు జరగలేదు? మీవే స్వతంత్రంగా ఉంటే స్వతంత్రంగా మీరే చేసుకుంటారంటే అవి వేరు వేరే నడిచిపోతాడే. ఆ భగవంతుడు తన ఇష్టం వచ్చినట్లు చేస్తాడు దానిని, అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు ఏం పెట్టలేదు కదా. ఇక్కడ
అయితే నేనే పెట్టానని మీరు అంటున్నారు. అక్కడే పొరపాటు జరుగుతుండేది అనమాట. నేను కర్తృ నేను భోక్తని పెట్టుకునేదే మనకు పెద్ద ప్రమాదం. నువ్వు కర్త కాదు భోక్త కాదు, రెండు కాదు. అయినా మనం దాన్ని పేరు పెట్టుకున్నాం కాబట్టి దుఃఖాలు సుఖాలు కనబడేదానికి అదే అవకాశం. ఇది భగవంతుని ఇచ్చ ప్రకారం జరుగుతుంది. ఏది కానీ భగవంతుని ఇచ్చ ప్రకారం జరుగుతుందని ఆత్మతత్వం తెలియనంత వరకు ఆయన మీద వేయాలి భారం. మనం ఆత్మతత్వం తెలిసిన తర్వాత భగవంతుని ఇచ్చలేదు, నీ ఇచ్చలేదు, ఎవరు ఇచ్చలేదు, ఏమి లేదు, అద్వైతమేడ. అంతవరకు మాత్రం ఇదే మాట రావాలా. సంకల్పాలు ఏమైనా కలిగినాయంటే ఆయన నుంచి కలిగినాయని అనండి, నా నుంచి అని నెరవేరినాయి అంటే ఆయన నుంచి అనండి, లేదా చెడిపోయినాయంటే ఆయన నుంచి అనండి, అంతే, తప్పేం లేదు. ఇక్కడ మీకు చెడిపోయినాయంటే మీ దృష్టి చెడిపోయినాయి. అందుకే భగవంతుడు మనకి ఎప్పుడు కూడా చెడు పనే చేయడు అంటుంది శాస్త్రం. ఎప్పటికీ కూడా చేయడు. అయితే మనకి ఎప్పుడు చెడు చేసినట్లే కనపడుతుంది. ఎందుకు వ్యతిరేకం కనపడుతుంది? ఆయన ఇచ్చ ప్రకారం మనం లేము, మన ఇచ్చ ప్రకారం ఉండాం. అది ఎదురు. ఇప్పుడు పిల్లవాళ్ళ ఇచ్చ ప్రకారం మనం తల్లిదండ్రులు ఒప్పుకుంటామా? వాడు బజార్లో పోయి మురికిలో దుమ్ములో ఆటాడే ఒప్పుకుంటాం, మనం ఒప్పుకుంటామా అని? వాడిని కొట్టి ఈడ్చి రెండు ఈడ్చుకొస్తామా లేదా? మరి ఇప్పుడు ఏమైంది వాడికి? వీళ్ళు నన్ను ఉన్నీరాప సుఖంగా ఉన్నీరా అని తిట్టామా లేదా? పిల్లలు తిట్టారా లేదా మనల్ని? అది అట్లే మన బతుకు కూడా. ఇప్పుడు భగవంతుడు మనల్ని ఉద్ధారం చేయాలనే ఏమన్నా చేయనిలేండి, అది నీ ఉద్ధారం కోసమే. ఆ ప్లాన్లో వచ్చినప్పుడు అంటే మనకి దాని ప్రభావం తెలుస్తుంది. భౌతికమైన ఆలోచనలతో మాకు చెడు జరిగింది అనుకుంటే మనం మాట్లాడట్లేదు. ఇంకా కొన్ని మీరు మేలు చేసుకుంటే మీకు యోగ్యత ఉంది అదన్న చెప్పండి. అట్లా లేదు కదా. ఆనందాన్ని అనిపిస్తామనేకి లేదు, దుఃఖాన్ని పోగొట్టుకుంటాం అనే దానికి లేదు, యావి లేవు. అయినా పట్టుదల మాత్రం ఉంది. మేము ఆనందంగానే ఉండాలా, దుఃఖం అనేది మాకు రాకూడదు అనే పట్టుదలలో ఉండాం మనం. అదే ఈ విషయం చెప్పేదే శాస్త్రం యొక్క లక్షణం అన్నమాట. నీవు అస్వతంత్రుడు. ఏది? దేహం నేననేది. నీ స్వరూపం సత్యం. మళ్ళీ ఆడు పొరపాటు పడద్దండి. స్వరూపంలో లోటు లేదు. ఆ స్వరూపాన్ని మరచి ఇంకో దానిగా భ్రమించినాం చూడండి, అది మనకు చెడుపు. దాన్ని తీసేసేదే వేదాంతం, అంతే. కొత్తగా నిన్ను ఆత్మగా తయారు చేసేది లేదు, లేదా సృష్టిగా మానవునిగా తయారు చేసేది కూడా లేదు. దీనికేమంటావు? మానవునిగా సృష్టిగా తయారు చేసేది లేదంటే ఎవరు ఒప్పుకుంటారు? మేమంతా ఇప్పుడు పుట్టినామా లేదా అని అంటారు. మీరంతా అంటామా లేదా? కనపడుతుంది కదా అంటారు. మీకు కనపడుతుంది అనే దాంట్లో ఏం సంశయం లేదు. మీకు దేనికి కనపడింది అంటే కంటికి కనపడింది అంటారు. కన్ను ఉందని ఎట్లా కనుక్కుంటారంటే మళ్ళీ పోతారు లాస్ట్కి. ఆత్మద్వారాన్ని మీరే చెప్తారు. మళ్ళీ ఎవరు చెప్పే పని లేదు. మిమ్మల్ని ప్రశ్న వేసుకుంటూ పోతే మీరే సమాధానం చెప్తారు దీని నుంచేనని. కాబట్టి అదే సత్యమవుతుంది. కానీ ఇది ఎట్లా సత్యమవుతుంది? ఒకవేళ అట్లా పుట్టినారనుకోండి, స్వప్నంలో కూడా పుడతారు కదా, ఇట్లా వాళ్ళు కూడా జీవిస్తారు కదా, మళ్ళీ వాళ్ళు కూడా లయమైపోతారు కదా. మరి ఎక్కడ జరిగింది ఇదంతా? కాబట్టి స్వప్నానికి జాగ్రత్తకి ఏం సంబంధం లేదు. రెండు కూడా ఒకే దృశ్య విశేషాలే. దీనిలో ఇస్తగ్గులు అనేటివి లేవు అని మొదట చూపించి ఈ జాగ్రత్తని స్వప్నంలో లయం చేస్తుంది చూడండి. బాగా గుర్తుపెట్టుకోండి. మనమే స్వప్నం అసత్యం అంటున్నాం కదా. మాండిక్యోపనిషత్తు అట్లా చెప్పలేదు. జాగ్రత్త అసత్యం అని చెప్తుంది. మరి దీన్ని తట్టుకునే వాళ్ళు ఎంతమంది జాగ్రత్త సత్యం అంటున్నారు. శాస్త్రంలో దీన్నే మీరు లయం చేయాలంటుంది. మళ్ళా ఆ దృశ్యంలోని నీ నిద్రలో లయం చేయాలంటుంది. కాబట్టి దైవం తన ఇచ్చేంతనే నరచిత్తಕ್ಕೆ ಯಾವ స్వాతంత్రము ಇಲ್ಲ. వినండి అబ్బాయి, ఇప్పుడు తినండి. ఇది మాకు ఫలానా దాంట్లో స్వాతంత్రం ఉంది అని ఎవరైనా ధైర్యంగా చెప్తారంటే ఊరికి చెప్పేకలేదు అంటారు. మాటలేముండాయి. ఇదంతా నాదే, నాకు ఎవరు ఇట్లే మాటలేము దండి కూడా అందరికీ. దాన్నేం లేదు. అంత స్వతంత్రం ఉందంటే చూడబ్బాయి ఇంతకుముందు నాతో మాట్లాడిపోయా, అప్పుడు ఇంటికి పోతే లేడంటా అని అంటారు. అప్పుడు ఏం చేసినట్లు మనం? ఇప్పుడు స్వాతంత్రం మనకేమన్నా ఉందని అంటే అది కూడా లేదనమాట. ఒకవేళ మన మనస్సుకే స్వతంత్రం అనేది ఉండి మనకే ಸ್ವಾತಂತ್ರ್ಯ ఉన్నట్టయిನಿಂಟೆ ನಾವು ಬಯಸದೆಲ್ಲ ನೆರವೇರಬೇಕಾಗಿತ್ತು ಅಲ್ಲವೇ? మనకి స్వాతంత్రం ఉంటే మనకే అదంతే. మనం ఏమనుకుంటే అది అయ్యే తీరాల. అవునా కదా? రూలా లేదా ఇది? నాకు స్వాతంత్రం ఉంది, నేను అనుకునేది నెరవేరుస్తానన్నప్పుడు నీవు అనుకున్నవని నెరవేరాలా? నెరవేరుతాడాయా? ಈ ಎಲ್ಲ ಕಾರಣಗಳಿಂದ ನಾವು ಜಗತ್ತಿನ ಕಾರಣವನ್ನು ಸರಿಯಾಗಿ ಕಂಡುಹಿಡಿಯಬೇಕು ಎಂದು ఆలోచిస్తూ కులితరు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ ఇట్లున్నాయి కదా, దీనికి ఈ జగత్తు కారణమేమి అనేది వాళ్ళు ఇట్లా అన్ని ప్రశ్నలు వేసుకొని ఒకదానికొకటి చూసుకొని తర్వాత మొత్తం కారణం ఎదులాడదాము. ఈ జగత్ అనేది నిజంగా పుట్టింటే దీనికి కారణం ఎవరు అని మొదలుపెట్టినారు. వాచకరే
ಇದು ಕೇವಲ ಉಪನಿಷತ್ ಕಾಲದ ಜನರ ಸಮಸ್ಯೆ ಮಾತ್ರವಲ್ಲ. అంటే ఆ పొద్దు వాళ్ళు చేసుకుంటారప్ప, టీవీలు లేవు, ఇట్లాంటివన్నీ లేవు, ఐస్ క్రీమ్ గిస్క్రీమ్ లేవు వాళ్ళకి. అట్లాంటప్పుడు వాళ్ళు చేసుకుంటారు ఇట్లా పనికిరాని విషయాలు. ఇప్పుడు మనకి ఇన్ని సౌకర్యాలు ఉంటే దీన్ని విడిచిపెట్టి వాళ్ళు కానీ పోయేవాళ్ళ ఇట్లా విచారం చేసేకి దేవుని గురించి. ఎందుకంటే దీన్ని సంపాదించాలా, దీనిలో అనిపించాలనే విచారమే మనకు ఇంకా పూర్తి కాలే. ఇంకా దాని మూలాన్ని ఎట్లాడికి ఎప్పుడు పోయేది మనం. అట్లా అందరూ అంటారు ఇప్పుడు వాళ్ళకంటే ముక్కు మూసుకొని ఉండారు. ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ తెలియదు. ఈ కార్లు, విమానాలు, ఎయిర్ కండిషన్లు ఇవన్నీ తెలియవు వాళ్ళకి. ఇవన్నీ పిల్లలు ఆటలాడుకున్నట్లు ఇవన్నీ మనం ఇప్పుడు చేసే విద్యలన్నీ వాళ్ళకి ఆటలాడుకున్నట్లు ఉండేవి అవన్నీ. ఈగినవరాద నమ్మ సమస్యయు ఆగిదే. ఇది మనందరి సమస్య కూడా. ఎందుకు అంటే చెప్పండి, ఎక్కడి నుంచి పుట్టినారంటే చెప్పేకి రాలే, ఎక్కడ పోతామంటే చెప్పేకి రాలే, మళ్ళీ మీరు అనుకునేవి జరగలేదు అంటే చెప్పేకి రాలే మీకు. వాళ్ళ మాటలే ఇప్పుడు మనం కూడా అన్నీ ఉన్నాయి కదా. కాబట్టి అది వాళ్ళ సమస్య అని కాదు, ఎప్పటికీ సమస్య ఉందనే వాళ్ళు మొదలుపెట్టినారు దీన్ని అందరికీ ఉపయోగపడాలని. ಆದರೆ ಯಾವ ಭೌತಿಕ ಸಾಧನಗಳಿಂದಾಗಲಿ, భౌతిక సాధనలు ఉన్నాయి కదా మనకి, అంటే పంచభూతాల ద్వారా తయారయ్యే సాధనలు ఇవన్నీ ఎందుకలి విద్యయిందాగలి ఈ సమస్య బగహరిదిల్ల. మీరు ఎన్నెన్నో విద్యలు నేర్చుకోండి, వేదాలు, ఉపనిషత్తులు అన్నీ కంఠపాఠం చెప్పచ్చు. ఎప్పుడు మీరు ఉపన్యాసాలు ఎత్తు. మరణ భయం తప్పింది అంటే ఏమంటాడు, దుఃఖం పోయింది అంటే ఏమంటాడు, ఆకలి డబ్బులు పోయినాయంటే అవి పోలేదు. మరి ఏమి ప్రయోజనం వచ్చింది నీకు ఇవన్నీతో? ఈ సాధనలు ఇవన్నీ చేసి ఈ విద్యలు మేము నేర్చుకున్నామంటే మీకేం ప్రయోజనం వచ్చింది? ఏదైనా ఒకదాన్ని తీర్చినాయా? ఇంకా ఎక్కువైతాడే మనకి. పూర్వం ఇన్నోటి లేవు, ఏదో పండించుకోవడం, దాన్ని తినడం, ఉండడం ఇంతసార్లు అనుకుంటారు. ఇప్పుడు అట్లాంటివి కాదు. ఆ పండించేది ఇడిచిపెట్టినారు. వీళ్ళకి జనానికి ఏం దాన్ని కావట్లేదు, అవి కనపడేది మాత్రం కావాలనే దాంట్లో ఆ విధంగా ఈ సమస్య బయలంటే దీనికి ఎవరు కూడా సమాధానం దొరకలే. ఆదరు కెలవరు తావే బుద్ధివంతరెందు. అయినప్పటికీ మేమే బుద్ధిమంతులము. అవి కనిపెట్టినా చూడండి, చంద్రలోకానికి పోయేకి లేదని అప్పుడు పురాణాల్లో లేదు. చంద్రలోకానికి, సూర్యలోకానికి పోయేది. ఇప్పుడు అందరూ పోతున్నారు లేదా? కాబట్టి మేము బుద్ధిమంతులైన పోయినామా లేదా? భావిసి జగತ್ತಿನ ತೊಡಕುಗಳನ್ನು బిడిసలు పోగి ఈ జగత్తులో ఉండేటువంటి ఈ ఆటంకాలన్నీ ఎట్లన్నా తీరుస్తామని అంటున్నారు. ఇప్పుడు మనం కడిగా తావే అదరల్లి సిక్కుకొళ్ళుతారే. దేనికైతే ప్రయత్నం చేసి ఏమేమి చేసినారో వాళ్ళే లాస్ట్కి సిక్కుంటారు. ఉదాహరణకి ఇప్పుడు మనం అందరం కూడా మన వీళ్ళు అంత పెద్ద అయినాక, డబ్బులు బాగా సంపాదించినాక, ముసలోళ్ళు అయినాక మనల్ని సాగుతారు అని పెట్టుకున్నాం. అవునా కదా? చెప్పండి, ఏమైనా ఊ అంటే ఊ అనండి, ఊ అంటే ఊ అనండి, అదే సరే. ఎవరైనా ఈ అభిప్రాయంతో సాగినారా? లేదా వాళ్ళ కర్మ కొద్ది వాళ్ళు బతుకుతారు, మా కర్మ కొద్ది మేము బతుకుతాం అనేది ఎవరికైనా ఉందే? ఫస్ట్లోనే ప్రిపేర్ కావాలా. భగవంతుడే మనం పుట్టించినాడు కాబట్టి, భగవంతుడే సాగుతాడు కాబట్టి, భగవంతుడే చేస్తాడు అనేది ధైర్యం ఉండాలి మొదటికే. వీళ్ళంతా మధ్యస్థులు, వీళ్ళంతా మనతో బతకాల్సిన వాళ్ళే కానీ వాళ్ళతో మనం బతికే సమస్య లేదు. అది చాలా మందికి తెలియదు. అది ఎవడో వాళ్ళు మేము ఇంత సంపాదించినాం, ఇంట్లయినా మేము ఇట్లా. ఎట్లయితారా మీరు? మొదట మనం పెట్టింది ఎట్లయినారు మీరు? అందుకే అడిగి తినే వాళ్ళకి పువ్వు వేసి వాళ్ళు మమ్మల్ని సాగుతున్నారంటే ఎట్లుంటుంది చెప్పండి? ధర్మాల్లో ఉంది, అది కరెక్టే. తల్లిదండ్రులని కొడుకు సాగాలనే ధర్మం అది ఉంది కాదు, దాన్ని తీసేసేయలేదు. ఇప్పుడు ఆ పనులు జరుగుతాడా అని శాస్త్ర ప్రకారము తల్లి రుణము ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చేయలేదు అని శాస్త్రం ఉంది. ఎవరికైనా కానీ, ఇది ఎవరికైనా కాదు. తల్లి రుణం మాత్రం, తండ్రి రుణం చెప్పలేదు, తల్లి రుణం మాత్రమే చెప్పిండేది. మరి అట్లా ఇప్పుడు తల్లి ఎంతమందిని సాగుతాడారు చెప్తాడో చేయండి చూపండి. అవకాశాలు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని పంచుకొని ఆడ రుణాలు, ఈ రుణాలు ఉండంటే వాళ్ళతో రుణాలు తిట్లు తిని, వీళ్ళతో రుణాలు తిట్లు తిని, ఇట్లే మూలం వీళ్ళు. వాళ్ళ కొడుకులు కానీ సంపాదించి ఉద్యోగం చేసినది వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు. పోనీ వీళ్ళని అతిక్రమించి నోరు మూసుకుంటారంటే వీళ్ళకి లేదు పాపం. ఎందుకంటే వీళ్ళు జీవనం చేయాలి కదా. ఈ పొద్దు ఎదురు మాట్లాడినారంటే, కళ్యాణ్ కూడా మాట్లాడితే ఇతను కూతురు వాళ్ళు. కాబట్టి ఇది ఒక బంధం అన్నమాట. ఇది నేను ఎప్పుడు వీళ్ళతో పాటే ఉండాలి కదా అంటాడు. అది సంబంధించేది కాదు. అట్లా మనమంతా కొన్ని నియమాలు ఏర్పరచుకొని చివరికి దాంట్లోనే చిక్కుంటున్నారు. ఏమప్పా ఆ తిరిగి ఎందుకు సంపాదిస్తా అంటే, పిల్లలు బాగుండాలప్పా, మంచిదే చేసినావు. మరి పిల్లలు ఎందుకు తింటాడు చివరికి? చెడిపోతారని కాదు, చూడలేదని తిడతాడు. అయిపోద్దు. నీవేం ఆలోచన చేసి చేయాలనుకున్నావో దాంట్లోనే మీరు చిక్కుంటారు. ఇప్పుడు ఎందుకుగా నేను వీళ్ళకి సంపాదించి పెట్టినా, ఇంత దరిద్రంగా ఉండేదానికైనా అనే బాధ వస్తుందా లేదా ఎవరికైనా కానీ? సహజంగా ఒకవేళ
బయటికి మనం చెప్పలేకపోయినా లోనే ఉంటుందా లేదా? వీళ్ళంతా ముస్లిం ఉప్పును మమ్మల్ని చూస్తారనే కదా, వాళ్ళ పిల్లప్పుడు ఎన్నో రోగాలు వచ్చినా ఏం చేసినా అన్ని ఆహారం విడిచిపెట్టింటారు. వాడికి రోగం వచ్చింటే వీళ్ళకి ఆహారము ఔషధాలు. మరి ఈ పొద్దు వీళ్ళకి ఏమైనా రోగం వస్తే వాళ్ళేమో ఇచ్చిపెట్టాల్సిన పని లేదు, ఊరినే ఉండే సాక్రిఫైస్ చేస్తే చాలు. అయితే ఎవరైనా ఒప్పుకుంటాడారా? ఎవరు? కాబట్టి మన ప్రయత్నం మనమే చిక్కుంటాం. అదే సాలుగూడాలి సాడిగూడ దాడి వస్తుంది అంటారు చూడు, అట్లా మనం కూడా ఈ విధమైనటువంటి ప్రేరేపించుకొని వాటిని సంపాదించాలని దాంట్లో పడి చివరికి దాంట్లో చిక్కి పనులాడుతాం అనమాట. ಹೋಗಿ ಕಡೆಗೆ ತಾವೇದರಲ್ಲಿ ಸಿಕ್ಕೊಳ್ಳುತ್ತಾರೆ. ಅದರಿಂದ ಈಗಿನ ನಮ್ಮ చింతనాక్రమం సరియల్లವೆಂದು ತಿಳಿಬರುತ್ತದೆ. ఇప్పుడు ఇట్లా తెలుసుకోవాలా, ఇంతవరకు మనం పుట్టినందుకు ఏ విధమైన చింతన ఉండాలా, ఏ క్రమంలో మనం చింతన చేస్తే ఉద్ధారం అవుతాము అనే క్రమం రావాలి మనకి. అది రాలేదు. ఎందుకు? ఈ విచారం లేనందువల్ల. అంతే. విచారం చేస్తే గ్యారెంటీ వస్తుంది. చదువుకున్నాడు బుద్ధిమంతుడు అవుతాడా లేదా? అట్లా ఇక్కడ కూడా మనం విచారం చేస్తే కనలేదానికి వీలుంది. ಆದ್ದರಿಂದ ಈಗಿನ ನಮ್ಮ చింతన క్రమం సరియల్లವೆಂದೇ ತಿಳಿದು ಬರುತ್ತದೆ. ఇప్పుడు మనం ఈ జీవించే దాంట్లో చింతన క్రమం ఉందే, ఇది సరైనది కాదు అని తెలిసిపోతుంది అనమాట. ಬರುತ್ತದೆ. ರಾಜರ ಆಡಳಿತ ಸರಿಯಲ್ಲವೆಂದು ప్రజాప్రభుత్వాన్నే ఈచిగే ಹೊರಗೆ రాజులు సరిగా పరిపాలించలేనప్పుడు ప్రజాప్రభుత్వాలు ఉండాలని చెప్పిరి. అవునా? ఇప్పుడు సుఖంగా ఉండాలి కదా ప్రజాప్రభుత్వాలు వచ్చినాక. మరి ఇప్పుడు ఏమవుతుంది? ಅದರಲ್ಲಿಯೂ అధికారూఢవాద పక్షಗಳನ್ನು బదలాయిసిದ್ದಾಯಿತು. ఎవడైతే 5 ఏళ్ళు పరిపాలించాడంటే మనం మళ్ళీ తీసి పారేసేదే, మళ్ళా కొత్త అనిపించుకుంటే వాడు అంతే, మళ్ళీ 5 ఏళ్ళు తీసేసేదే వాడు అంతే. ఇట్లా మన అభిప్రాయాల ప్రకారం ఎన్నెన్నో మార్పులు చేసినా చివరికి మాత్రం ఈ కష్టాల నుంచి బయటపడేదానికి ఎవరికి అధికారం లేకుండా పోయింది. కడగు ಸಮಸ್ಯೆಗಳು ಇನ್ನೂ ಹೆಚ್ಚು ಉಲ್ಬಣಿಸಿ ಈಗ ಯಾವುದು ಸರಿ ಎಂಬುದನ್ನು నిర్ణయ ಮಾಡುವವರೇ ఇల్లదంతాయితూ. చూడదు, ఇట్లా సమస్యలను తీర్చాలా ఇది బాగలేదు ఇది బాగలేదు అని అనుకుంటే సమస్యలు పెంచుకుంటూ పోతాడారే కానీ సమస్యలు తగ్గినాయా? అందుకే శాస్త్రం చెప్పే దాంట్లో బాగా గుర్తుపెట్టుకోనండి. ಆದರೆ ఋషిಗಳು ಹೀಗೆ ಮಾಡಲಿಲ್ಲ. వాళ్ళు ఇటు చేసుకోలేదు, సమస్యలు ఋషాలని పోలేదు. ఆ సమస్య మూలమేమనే దానికి వాళ్ళు బయలుదేరినారు. అది వాళ్ళు చేసిండే పని. ಅವರುಗಳು సమస్యೆಯ ಮೂಲವನ್ನೇ ಹೆಚ್ಚು శోధించారు. ఇవి ఎన్నున్నా కూడా తీర్చేదానికి సాధ్యం కాదు. ఇది నిజమా కాదా? సృష్టిని సరిచేస్తామనేది ఎన్ని జన్మలకు కానీ ఎవరికి సాధ్యం కాలేదు. సరే, ఈ సృష్టి అనేది లేదు అనే ధైర్యం వచ్చిందప్ప అంటే ఇంకేం చేసేది ఉండదు, సరిచేసే పనులు ఏముంటాయి. అందుకే మనం ప్రతి ఒక్క సమస్య కూడా ఇది నాకు సమస్య, ఈ సమస్యను తీరుస్తానంటే ఇంకో కొత్త సమస్యను తెచ్చుకుంటాడు. అవునా కదా? ఎందుకు ఈ పొద్దు మనకు కోరికలు తీరలేదు, ఎందుకు సమస్యలు తీరలేదు అంటే అప్ప ఇది దీన్ని పోగొట్టుకున్నాను అంటే దాన్ని పోగొట్టుకునేదానికి మూలం తెలుసుకొని పోగొట్టుకుంటే పర్వాలే. సమస్య అనేది ఉందా లేదా? సమస్య ఉందంటే తీర్చేకే ఉంచేది కాదు, అది లేదని గుర్తిస్తే సులభమైపోతుంది. అట్లా ఋషులు ఆ సమస్యల మూలాన్నే పరిశోధించక మొదలుపెట్టినారనమాట. ಈಗಿನವರಂತೆ ಹೊಸ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ಎಬ್ಬಿಸಿ ಹಳೆಯದನ್ನು ಪರಿಹರಿಸುವ స్వార్థ సాధనಗಳನ್ನು కైగొల్లలిಲ್ಲ. ఇప్పుడంతా పాత పద్ధతులు తీసేసి మేము కొత్త పద్ధతులు పెట్టడానికి నుంచి ఇంకా ఎన్ని సమస్యలు ఇంకా ఎక్కువైతున్నాయి. ఇట్లా ప్రతి ఒక్కడు కూడా ఏదో తీరుస్తామంటున్నారు, ఇంకా హెచ్చు చేసుకుంటే పోతానే ఉంటారు అనమాట. అయితే ఋషులు అట్లా ప్రయత్నం చేయలేదు. పాత దాన్ని తీసేసి కొత్త దాన్ని ముందుకు ఎక్కించుకోలే వాళ్ళంతా. మరి ఏం చేస్తాను? ఏకెందరే ಅವರಿಗೆ స్వార్థవిరలే ಇಲ್ಲ. నాది అనేది లేదు వాళ్ళ దగ్గర, ఆ స్వార్థము వాళ్ళకి లేదు. ಅದರಿಂದಲೇ ಅವರು కಡೆಯಲ್ಲಿ జయశీలరాದರು. చివరకు వాళ్ళు జయాన్ని పొందినారన్నమాట. ఏమి? పరమాత్మ స్వరూపాన్ని పొందినారు వాళ్ళు. ఎంతవరకు దేహం నేనని స్వార్థం పెట్టుకుంటాడో వీడు జయశీలుడు అయ్యలేదు. ఎప్పుడైతే ఇది నేను కాదంటాడో రైట్ డైరెక్ట్ అయినట్లయితుంది. దుఃఖరహితవాద పదవిని కండు ಹಿಡಿದು వాళ్ళు ఎటువంటి పదవిని పొందినారప్ప అంటే దుఃఖం లేనటువంటి దాన్ని, అంటే ఆనందంగా ఉండేదాన్ని పొంది కృతకృత్యరాದರು, ధన్యులైనారు. ಇದರ వివరాలను ఎన్నో ముందే విచారిసోణ. ఈ యొక్క విషయాలని ఇంకా ముందుకు మళ్ళా ఇప్పుడు చూడండి, విచారం కొంతవరకు ఎట్లా అర్థమైంది అనేది ఆ విధంగా ఆలోచన చేసినట్లయితే మనలో కూడా కొంచెం మార్పు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి లేదా? మనం కూడా అటువంటి ఆలోచనలు పెట్టుకుంటే, స్వార్థం లేకోకుండా పెట్టుకుంటే, పరమాత్మ కోసమే అనే భావనలు పెట్టుకుంటే మనం కూడా మారేదానికి వీలుంది. అట్లా లేకుండా నేను నా ఇల్లు, నేను మా ఊరు, నేను నా దేశం అని ఇట్లా పెట్టుకుంటే ఏమవుతుంది? ఇంకా ప్రతి ఒక్కటి అట్లే పెట్టుకుంటారు. ఇంకా కొట్లాట రకంగా ఎడిపోతాయి.
కాబట్టి అట్లా లేకోకుండా ఈ విచారక్రమం ఋషులు నిస్వార్థపరులుగా చేసి మనందరికీ కూడా ఇది కావాలని, దాంట్లో ముఖ్యంగా వాళ్ళ కోసమని కాదు, ఇది అందరి స్వరూపం పరమాత్మే కాబట్టి ఒకసారి సాల్వ్ అయిపోయిందమ్మా అంటే బస్సు కూడా సాల్వ్ అవుతుందని చెప్పినారు అనమాట. ఓం సోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.